హాయ్, వెల్కమ్ టు మహామ్యాక్స్. నేను మీ ఎన్ఎస్ఆర్. ఈరోజు మన ముందు నటుడు సాగర్ ఉన్నాడు. సాగర్ అంటే మీకు టక్కన గుర్తు రాకపోవచ్చు. ఆర్కే నాయుడు అంటే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు. చక్రవాకం మొగలి రేకులతో ఆయన సంపాదించుకున్న గుర్తింపు అది. అయితే అదే గుర్తింపుని సిల్వర్ స్క్రీన్ మీద కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు సాగర్. అందుకే వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. తను లేటెస్ట్గా చేసిన సినిమా ది 100. అన్నట్లు సాగర్ జనసేనకి స్టార్ క్యాంపెయినర్ కూడా. మరి తన లేటెస్ట్ సినిమా 100 గురించి, అలాగే తన పొలిటికల్ మోటివ్ గురించి, తన ఎంటైర్ కెరియర్ గురించి సాగర్ ఏం చెప్తాడనేది తన మాటలను విందాం. హాయ్ సాగర్, నమస్తే. ఎలా? గుడ్ గుడ్. ఎలా ఉన్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. నీది మోషన్ పోస్టర్ చూశాను నేను 100. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. వెంకయ్య నాయుడు గారు రిలీజ్ చేశారు. యా. సో మన వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా ఆ మోషన్ పోస్టర్ రిలీజ్ చేయాలని ఎందుకు అనిపించింది? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మొగలి రేకుల ద్వారా ఆర్కే నాయుడు అనే క్యారెక్టర్తో అంటే ప్రతి ఇంట్లో ఒక మనిషిలాగా నాకు ఒక ఇమేజ్ వచ్చింది. అండ్ ఆర్కే అంటే నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను కాప్ క్యారెక్టర్లో సిల్వర్ స్క్రీన్ మీద కనిపించబోతున్నాను. అది ఫిక్షనల్ క్యారెక్టర్ సార్. ఆర్కే నాయుడు అనేది ఫిక్షనల్ క్యారెక్టర్. జనాలకి ఎలా అంటే ఒక ఇంట్లో స్వంత మనిషిలాగా వెళ్ళిందనమాట. సో మళ్ళీ కాప్ క్యారెక్టర్ చేసే ముందు చాలా టైం తీసుకున్నాడు. ఎలాంటి కంటెంట్తో వెళ్ళాలి, ఎలా చేస్తే మనకంటూ అంటే నా నుంచి ఒక మెసేజ్ ఎక్స్ప్రెస్ చేస్తారని అర్థమైంది ఆర్కే నాయుడు క్యారెక్టర్ ద్వారా. అలాంటి కంటెంట్ దొరికిన తర్వాతే నేను ద 100 మూవీ చేయడం జరిగింది. చేస్తున్నప్పుడు ఒక మంచి మెసేజ్ వెళ్ళాలంటే ఒక మంచి అంటే జనాల్లో బాగా తెలిసిన వ్యక్తి, దాంతోపాటు ఉపరాష్ట్రపతి గారు ఆయన. సో అలాంటి వ్యక్తితో చేస్తే దీనికి ఉండే అంటే ఆ ఇమేజ్ మారుతుందని ప్రత్యేకంగా ఆయన కలిసి ఆయనకు చూపించేసి ఆయనకు నచ్చిన తర్వాతే ఆయన ద్వారా మోషన్ పోస్టర్ రిలీజ్ చేశాం. సినిమా మొత్తం చూపించారా? తనకు ప్రోటోకాల్ ఉంటుందండి. అంటే సినిమా అంటే ఇంతవరకు ఎప్పుడు ఆయన సినిమాలు చూసి ఒక రివ్యూ చెప్పి అంటే బయటకు వచ్చి సినిమా గురించి ప్రమోట్ చేయడం జరగలేదు. కాబట్టి తన సిచ్యువేషన్ కూడా తెలుసు నాకు. సో వెంకయ్య నాయుడు గారిని కలిసినప్పుడు ఎలాంటి కంటెంట్ ఏంటి అని అడిగారు. అయితే మీరు ఒకసారి మూవీ చూడండి సార్, మూవీ చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది, దాన్ని బట్టి మీరు ఎలా చెప్తారో మీ ఇష్టం అని చెప్పాను. సరే, తనకి పెన్ డ్రైవ్ ఇవ్వబోతుంటే లేదు, నాకు షో అరేంజ్ చేయమన్నారు ప్రసాద్ ల్యాబ్స్లో. సార్ చేసిన వెంటనే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. వెంటనే అంటే మూవీ గురించి చెప్పడం కాదు, తన ట్వీట్ కూడా చేశారు మూవీ గురించి. అది చాలా హ్యాపీ అనిపించింది. అంటే చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి, అంటే ఇంకా మాది పోస్ట్ ప్రొడక్షన్లోనే ఉంది, అయినా సరే చూపించాం కంటెంట్ మీద కాన్ఫిడెన్స్. ఏమన్నారు ఆయన? చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, చాలా బాగుంది అన్నారు. అంటే మాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ 100% ఆర్కే నాయుడు అనే ఫ్యామిలీ ఇమేజ్ ఎలా వచ్చిందో దాన్ని మించి ఉంటుంది అని ఆయన చెప్పారు. సో జనాల్లోకి ఆయన మాట బాగా వెళ్ళింది కూడా. ఈ మోషన్ పోస్టర్లోనే ఇట్స్ నాట్ నెంబర్, ఇట్స్ వెపన్ అన్నారు. ఏంటి? ఎగ్జాక్ట్లీ సార్. అంటే ద 100 అనేది ఇట్స్ అంటే ప్రతి మనిషికి ఉండే ఆయుధం అది. అంటే ప్రతి మనిషి దగ్గర ఆయుధం ఉంది, కానీ ఆ ఆయుధం ఉన్నట్టు ఎవరికి తెలియదు. సో దాన్ని పర్సన్ చేయబోతున్నాం. ఈ సొసైటీలో ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, వర్కింగ్ ఉమెన్తో పాటు వర్కింగ్ పర్సన్స్కి కానీ త్రూఅవుట్ అంటే మన ఇంటి నుంచి బయట పెట్టిన తర్వాత మనకు ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి. మళ్ళీ ఇంటికి వచ్చేసరికి ఆఫీస్లో ప్రాబ్లమ్సో, లేకపోతే బిజినెస్లో ప్రాబ్లమ్సో, లేకపోతే రోడ్డు మీద ప్రాబ్లమ్సో, లేకపోతే రకరకాలుగా. సో దానన్నిటికీ ఒక సొల్యూషన్ చెప్పాలనిపించింది. అంటే మీకుండే పవర్ని పక్కన పెట్టేసి దేనికోసం వెయిట్ చేయడం ఎందుకు అనేది ఈ సినిమా కంటెంట్. ఇట్స్ నాట్ ఏ నెంబర్, ఇట్స్ ఎ వెపన్. ఆ వెపన్ని అందరికీ చెప్పాలని, అంటే సినిమా ఎంత ప్రమోట్ చేయాలో దానికి మించి నేను 100 కంటెంట్ని అంత ప్రమోట్ చేయాలంది నాకు. సో ఇది ఇట్స్ ఏ లైఫ్లో ప్రతి ఒక్కరు ఆ చూసిన తర్వాత అనిపిస్తుంది. ఎందుకంటే ఓహో మన ఈ టైంలో ఇలా చేస్తుంటే బాగుండేది, మనకున్న ఆ వెపన్ని ఎందుకు యూజ్ చేయలేదు అనిపిస్తుంది. అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఇప్పుడు ఆడియన్స్కి ఇది వెపన్ అని చెప్పి అందులో మీరు పోషించిన విక్రాంత్ ఐపీఎస్ క్యారెక్టర్ ద్వారా నాకు వెపన్తో పని లేదు అనే డైలాగ్ వేశారు. ఎందుకు? అంటే మీకు
అనుకోకుండా ట్రయల్ చూపించాను కాబట్టి అది తర్వాత రివీల్ చేద్దాం అనుకున్నాం. ఓకే. కానీ ఎనీవే సార్, ఆ వెపన్ ఎవరి దగ్గర ఉంటే సేఫ్ వాళ్ళ దగ్గర ఉండాలి, అది మాత్రం చెప్పాం. ఓకే. ఆ వెపన్ ఎవరి దగ్గర ఉండాలి, వాళ్ళ దగ్గరే ఉంటే కరెక్ట్. సో అలాంటి ఐపీఎస్ కూడా వెపన్ అవసరం ఉందనేది క్లారిటీగా చెప్పారు మీరు. అంటే ఎక్కడ అవసరం అక్కడే అనమాట. ఓకే. ఎక్కడ కానీ మీరు అన్నది నిజమే. ఇప్పుడు 100 అనేది వెపన్ నిజంగా, కానీ అసలు ఆ ఐపీఎస్ వ్యవస్థే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది కదా. ఇప్పుడు సొసైటీలో మనం ఎన్నో చూస్తున్నాం. ఆ వ్యవస్థ పొలిటికల్ లీడర్స్కి కొమ్ముగాసి, ఒక విధంగా చెప్పాలంటే సామాన్యులకి అందుబాటులో లేకుండా పొలిటికల్ లీడర్ కొమ్ముగాసే వ్యవస్థగా మారిపోయింది. ఓకే, ఇప్పుడు చెప్తాను సార్. యాక్చువల్గా ఇది చాలా అంటే నేను క్లియర్ చేయాలనిపించింది. సొసైటీలో 5 years కాదు, అంటే ఐపీఎస్ జాయిన్ అయినప్పటి నుంచి ఆయన రిటైర్మెంట్ అయ్యేంత వరకు పవర్ ఉండేది కానిస్టేబుల్ దగ్గర నుంచి కమిషనర్ వరకు. ఒక పోలీస్ దగ్గర పవర్ ఉంటుంది ఎప్పుడు, కాన్స్టెంట్గా. పొలిటికల్ లీడర్స్ పవర్ 5 సంవత్సరాలకు ఒకసారి మారవచ్చు, కానీ పోలీస్ పవర్ ఎప్పుడు మారదు. వాళ్ళ చేతికి ఎప్పుడు పవర్ ఉంటుంది. అంటే అది సొసైటీ మనం పోలీస్కి ఇచ్చిన పవర్ అది 100% వాస్తవం. దాంట్లో ఎవరైతే అంటే ఒక పోలీస్ అనేవాడు కరెక్ట్గా ఉంటే సొసైటీ మోటివేట్ చేస్తారు. పోలీస్ అనేవాడు కల్పిట్ అవుతే ఎంత నాశనం అవుద్దో, ప్రజెంట్ సొసైటీ దానికి ఎగ్జాంపుల్. పోలీస్ అనేవాడు కల్పిట్ అవుతుంది సార్, అంత యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పెరుగుతారు. పోలీస్ అనేవాడు కరెక్ట్గా ఉంటే సొసైటీ అంత చేంజ్ చేయొచ్చు. అది నేను నమ్మింది. అంటే నా లైఫ్లో నాకున్న ఎక్స్పీరియన్స్ కూడా అదే. పోలీస్ అనేవాడు స్ట్రాంగ్గా న్యాయంగా ఉంటే ఇంకా అది ఇప్పుడున్న సొసైటీలో అది పాసిబిలిటీనా? లేదు సార్. అంటే బ్యాడ్ కాప్స్ ఉంటారు, గుడ్ కాప్స్ ఉంటారు. బ్యాడ్ని చూస్తాం, గుడ్ని చూస్తాం. మనం ఎవరి దగ్గర నుంచి ఏం తీసుకుంటాం అనేది మన దగ్గర ఉంటుంది. అంటే మీరు అన్నది కరెక్టే, 100%. చాలా నేను ఎందుకు అడుగుతున్నా అంటే, మీరు అన్నట్టు బ్యాడ్ గుడ్ రెండు ఉన్నాయి, ప్రతి వ్యవస్థలో ఉంది అది. కానీ పర్టికులర్గా పోలీస్ వ్యవస్థలో బ్యాడ్ కాప్ డామినేషన్ ఎక్కువైపోయి గుడ్ కాప్ అనేవాడు జస్ట్ ఒక అంటే తను అన్నీ మౌనంగా చూస్తూ భరించే ఇది ఉంది. నేను అనుకుంటున్నాను సార్, మనం బ్యాడ్ కాప్స్ను చూసాము, గుడ్ కాప్స్ కనబడరు అంతే. ఈరోజు ఇంత పెద్ద నగరం హైదరాబాద్ నగరం, ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు. మన పనిలో బిజీగా ఉంటాం, పొద్దున్నేసి ఆఫీస్కి వస్తాం, మన పనులు చేసుకుంటాం, మనం ప్రశాంతంగా మాల్స్కి వెళ్తాం, ప్రశాంతంగా బార్కి వెళ్తాం, ప్రశాంతంగా ఫ్యామిలీతో అవుట్కి వెళ్తాం, అన్నీ మన కంట్రోల్లో ఉన్నట్టు అనిపిస్తాయి. కానీ మనకు తెలియకుండా మన ప్రొటెక్షన్ కోసం ఒక వ్యవస్థ రన్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ డిపార్ట్మెంట్. అంటే దాంట్లో ఒక్కరు మిస్యూజ్ చేసినా మనం ఈరోజు ప్రశాంతంగా ఉండం. సో దట్స్ వై ఐ లైక్, అంటే వాళ్ళు కనబడరు, దే ఆర్ లైక్ అన్సంగ్ హీరోస్. వాళ్ళకి ఏం జరిగినా అది బయటికి రాకపోవచ్చు, కానీ తెలియకుండా మనం ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటారు. దట్ ఈస్ దేర్ డ్యూటీ. సో నేను అది బిలీవ్ చేస్తాను. ఆ సిస్టమ్ జనరల్గా ఎక్కడైనా బ్యాడ్ అనేది ఎక్కువ ప్రొజెక్ట్ అవుతుంది కాబట్టి ఈ వ్యవస్థలో కూడా ఉన్న ఎంతో కొంత బ్యాడ్ అనేది బాగా ప్రొజెక్ట్ అవుతుంది అనేది వాస్తవం. అది గుడ్ అనేది ఉంది సార్. గుడ్ అనేది లేకపోతే మనం ఇంత ప్రశాంతంగా ఉండేవాళ్ళం కాదని కాదు, అది కనబడదు. అది ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడే మనకు కనబడుతుంది. సో వాళ్ళు ఇలా చేశారు, అలా చేశారని. కానీ ఎవ్రీడే వాళ్ళు మనకు తెలియకుండానే మనం ప్రొటెక్ట్ చేస్తుంటారని నా నమ్మకం. 100% కరెక్ట్. అంటే ఇప్పుడు ఇంతకు ముందు కూడా ఈ కాప్కి సంబంధించిన సినిమాలు ఎన్నో వచ్చినాయి. బట్ వాటన్నిటికంటే భిన్నంగా ఏం చూపిస్తాం ఈ సినిమాలో, ఏం చూపిస్తున్నాం సార్? ఇది యాక్చువల్గా నేను ఈ సినిమా చేసే ముందు ఈ సినిమా కథ తీసుకుంది ఒక ట్రూ ఇన్సిడెంట్ని తీసుకొని, అది విన్నప్పుడే ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పినప్పుడు విన్నప్పుడు ఎంత బాధేసిందంటే, ఇలా జరుగుతుందా అని ఒక క్షణం ఒక భయం వేసి, అంటే బాధేసింది. ఇలా జరుగుతుందా, ఇట్స్ పాసిబుల్. అంటే మనకు తెలియని ప్రపంచం చాలా ఉంది సార్. అంటే క్రైమ్ అనేది ఎలా ఉంటుందో ఇంకా మీకు తెలిసింది. ఒక్కొక్కరి లైఫ్లో కూడా అది అనుభవించడం తెలుస్తుంది. ఇది జరిగిందా అంటే చెప్తా, ఇట్స్ ఇంకా ఇది లైఫ్లో పార్ట్, ఒక్కొక్క దానికి ఒక ఛాలెంజెస్ మా కేసులో అని చెప్పారు. దాన్ని తీసుకొని నేను మా డైరెక్టర్ శశిధర్కి చెప్పాను. నేను రాసి ఇది ఎలా ఉందంటే బాగుంది, బట్ ఇది యూనివర్సల్ పాయింట్ చేయాలి అని చెప్పారు. దాన్ని తను ఒక యూనివర్సల్ పాయింట్గా చేశారు. అంటే ఇది 100 అనేది వెపన్ అనేది తను పెట్టింది. మనం దీన్ని రీచ్ అయ్యేలా చెప్దామని ద 100 ఈ వెపన్ని యూజ్ చేయాలి, మీకున్న గుర్తు చేద్దాం చెప్పడం కాదు ఇన్సిడెంట్ని.
దానికి సొల్యూషన్ కూడా మనం చెప్పాలని తను చేసింది 100. యా సో అలాగా ఇది కంపల్సరీ 100 అనేది ఏంటంటే మన లైఫ్లో జరిగింది, ఒకవేళ జరిగితే ఏంటి, మనం ఎంత అలర్ట్గా ఉండాలి అనేది చూపించాను సార్. యాక్చువల్గా నేను తమిళ్లో ఒక సినిమా చూశాను 100 అని, డైల్ 100 అనే సినిమా. అది అంటే దానికి దీనికైతే సంబంధం లేదు కదా అస్సలు. అది డైల్ 100, ఇది ద 100. ది 100 ద 100 ద 100 అనేది అని చెప్తున్నాను కదా. డైల్ 100 అనేది కాప్ రిలేట్ అయి ఉంటుంది. ఇది ప్రతి హ్యూమన్ బీయింగ్ కి రిలేట్ అయి ఉంటుంది. ఏంటి సడన్ గా అసలు ఏం సైలెంట్గా మూవీ స్టార్ట్ చేసావు, ఫినిష్ చేసావు, అంతా రిలీజ్కి వచ్చేసావు, ఎందుకు అంత సైలెంట్గా ఎందుకు వెళ్ళాలి? అంటే సార్ నాకు ఈ సినిమాకి స్క్రిప్ట్కి అంటే కొంచెం టైం తీసుకుంది. దాంతోపాటు దీన్ని అంటే మాకు కరెక్ట్గా కాన్ఫిడెన్స్ వచ్చేంత వరకు దీన్ని రివీల్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే మనకు కాన్ఫిడెన్స్ రావాలి. నాకు ఇప్పుడు ఈ సినిమా చేసిన తర్వాత సినిమా హిట్ అవుతున్న కాన్ఫిడెన్సే కాదు, ఒక మంచి సినిమా చేశానన్న సంతోషం ఉంది. వెంకయ్యనాయుడు గారు చెప్పిన తర్వాత ఇలాంటి సొసైటీకి ఇలాంటి మూవీస్ కావాలి, ఇలాంటి మంచి మూవీ చేశామన్న తర్వాత గర్వం కూడా, అంటే అంత ఒక ప్రౌడ్ మూమెంట్ వచ్చింది. ఓకే. సో అప్పటి వరకు దాని మీద వర్క్ చేస్తూనే ఉన్నాం. ఎప్పుడు రిలీజ్? ఎప్పుడు? సో మే అనుకుంటున్నాం సార్. ఈ ఎలక్షన్స్ ముందా తర్వాత కొంచెం చూసుకొని ప్లాన్ చేద్దామని. అవును, ఎలక్షన్స్లో నీ వంతు కూడా ఉంది కదా. ఎప్పుడు మరి ప్రచారం జనసేనకి నువ్వు స్టార్ కంపెయినర్, మరి ఎప్పుడు ఆల్రెడీ ప్రచారం స్టార్ట్ చేసినట్టున్నావు కదా? యా, పిఠాపురం వెళ్ళొచ్చాను, నిన్నే వచ్చాను. బాగా జరుగుతుంది సార్. అంటే కళ్యాణ్ గారు డెఫినెట్గా మంచి మెజారిటీతో గెలుస్తారు. అండ్ జనసేన అనే కాదు సార్, ఆయన గురించి ఫస్ట్ నుంచే ఆయన కోసం సంథింగ్ ఆయన వింటుండాలని అనిపించింది. అంటే అంటే చాలా మంచి మనిషి తను. బేసిక్ ఏంటంటే తనకు నచ్చడానికి రీజన్స్ చాలామంది, అంటే తన కామన్ ఫ్రెండ్స్ కానీ నా కామన్ ఫ్రెండ్స్ కానీ దగ్గరున్న వాళ్ళు చాలామంది దగ్గర నుంచి చూశారు. అండ్ ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను సార్. 140 కోట్ల మంది ఓటేసి గెలిపించిన మోదీ గారే కళ్యాణ్ గారి గురించి, కళ్యాణ్ గారి ఆశయాలు గురించి తెలుసుకొని పవన్ గారు అంటే ఆయనకు కాన్ఫిడెన్స్. సో అది జనాలకు అర్థమవుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. సో అసలు అంటే పాలిటిక్స్ అనేది నీకు ఫస్ట్ నుంచి ఇంట్రెస్టా, కేవలం కళ్యాణ్ గారి వల్లే రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యేలా? పాలిటిక్స్ అనేది సార్, అంటే దీన్ని ఎలా చెప్పాలంటే సార్, పాలిటిక్స్ ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ కంటే పాలిటిక్స్ ఇలా ఉండకూడదు అనే ఫీలింగ్ అయితే ఫస్ట్ నుంచి ఉండేది. ఇవి పాలిటిక్స్ కాదు. అంటే నేను పెరిగింది రామగుండం గోదావరి కానీ సార్. ఓకే. అక్కడ నేను ఫేస్ చేసిందో, మా ఫ్యామిలీ నుంచి నేను నేర్చుకుంది ఏంటంటే పొలిటీషియన్స్, పాలిటిక్స్ వల్ల కొంతమంది ఇబ్బంది పడ్డారు. అంటే నా ఫ్యామిలీలోనే జరిగింది అది. అంటే పాలిటిక్స్ ఇలా ఉండకూడదు. అంటే మీ పర్టికులర్గా మీ ఫ్యామిలీకి ఏమైనా అన్యాయం జరిగిందా పొలిటీషియన్స్ వల్ల ఏమన్నా? అంటే అన్యాయం కాదు సార్ యాక్చువల్గా. అంటే నేను ఇది ఇప్పుడు చెప్పదలుచుకోలేదు, దానికి టైం వచ్చినప్పుడు చెప్తాను. ఒక టైంలో ఈ డర్టీ పాలిటిక్స్, ఆ టైంలో డర్టీ అని అంటాను నేను. అండ్ డర్టీ సిస్టమ్ వల్ల ఐ సఫర్డ్ 20 years. ఓకే. సో అది మైండ్లో నాకు ఉండింది. నేను పాలిటిక్స్ రావడానికి చాలా అడ్డుండే మా ఇంట్లో వాళ్ళు. అసలు వద్దనే, మనం చేసిందే సఫర్ అయింది చాలు, ఇంకా నువ్వు నీ లైఫ్ని చాలా జాగ్రత్తగా, మేమే తప్పు చేసాము. అంటే మీ ఫాదర్ ఏమన్నా యూనియన్స్ అవన్నీ ఉండేవి. సో మేము తప్పు చేసాము, నువ్వు ఉంది ఒకటివే. దానివల్ల నేను మా అమ్మ నాన్నలకి ఆల్మోస్ట్ ఆఫ్టర్ మై 15 years ఇప్పటివరకు దూరంగా ఉన్నాను. అంటే నేను సింగిల్ చైల్డ్. అంటే అంత సఫర్ అయిపోయాం మేము. అంత దూరంగా ఉండాల్సి వచ్చింది ఫ్యామిలీకి, హాస్టల్లో ఉండాల్సి వచ్చింది. సో ఆ పెయిన్ ఉంది, ఆ పెయిన్ మనసులో ఎప్పటి నుంచో ఉంది. అంటే అది ఓన్లీ యూనియన్ ఎలక్షన్లకే సంబంధించిందా, లేదంటే సమకాలీన రాజకీయాల్లో కూడా మీ ఫాదర్ ఉండటం వల్ల? రాజకీయాల్లో ఉంది, అండ్ మావోయిజంలో ఉంది, అక్కడ సికాసా అని. అంటే ఇక్కడ ఏంటంటే సార్, నేను రివీల్ చేయాలా వద్దా అని కొంచెం ఆలోచిస్తున్నాను, కానీ ఆ టైం వచ్చినప్పుడు చెప్తాను. మంచి చేయడానికి కూడా మన దగ్గర చాలా అడ్డు ఉంటుంది. నువ్వే కూడా చేయడానికి అంటారు. అంటే అవతలోడికి అంత ఇన్సెక్యూరిటీ ఉంటుంది. ఓకే. దట్ ఈస్ జెన్యూన్గా ఏమైనా హెల్ప్ చేయటం అనేది కూడా నచ్చదు జనాలకు. కొంతమందికి నచ్చదు, కొంతమంది నాయకులకి నచ్చదు. సో దానివల్ల చాలా మంది, అంటే ఎవరు చాలా మంది సఫర్ అవుతారు. సో నాకు కళ్యాణ్ గారితో ఎలా అనిపించిందంటే, నాకెందుకో
ఈయన కదా అంటే తన తన కోసం పక్కన పెట్టేసి తను సెల్ఫిష్గా ఆలోచించకుండా మన స్టార్ ఇమేజ్లో ఉన్నామని ఆలోచించకుండా సంథింగ్ ఎప్పుడు తను ఎదుటి వ్యక్తి ఏదో చేయాలి ఏదో సొసైటీకి చేయాలని మాత్రం తపన పడుతుంటారు. అది నాకు నచ్చేది. సినిమాల నుంచి నేను తీసుకోలేదు కానీ ఆ క్యారెక్టర్ నాకు బాగా ఇష్టం. అంటే ఎక్కడ ప్రాబ్లం వచ్చినప్పుడు ఫ్లోరైడ్ సమస్య వచ్చినా, ఉద్దానం వచ్చినా, కౌలు రైతుకు ప్రాబ్లం వచ్చినా, అక్కడ బోట్లు కాలిపోయినా, అంటే అంటే ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఫస్ట్ తెలుసుకొని మరి స్పందించేది కళ్యాణ్ గారు. అది నాకు నచ్చింది. దానివల్ల ఇప్పుడు నేను పాలిటిక్స్కి వచ్చినట్టు కాదు సార్, నేను నిజంగా చెప్తున్నాను, నేను పాలిటిక్స్ వచ్చినట్టు ఫీల్ అవ్వట్లేదు. అంటే అంటే అంత మెచ్యూర్డ్ వచ్చిందో లేదో నాకు పక్కన పెడితే ఐ వాంట్ టు నో, చాలా తెలుసుకోవాలి. కాకపోతే ఏంటంటే ఇలాంటి మంచి మనిషి గవర్నమెంట్లో ఉంటే చాలామందికి హెల్ప్ అవుతుందనే ఒకే ఒక ఆశ. ఓకే, అంతకుమించి నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం లేదు. అంటే పవన్ అభిమానించే చాలామంది ఆయన వ్యక్తిత్వాన్ని ఇష్టపడ్డ వాళ్ళే యాక్చువల్గా. సో ఇప్పుడు ప్రజెంట్ రాజకీయాలకు వస్తే ఆల్రెడీ ప్రచారానికి వెళ్ళొచ్చు. అసలు ఎలా ఉంది గ్రౌండ్లో, ఎలా ఉంది గ్రౌండ్? అంటే సార్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి కంటెస్ట్ చేస్తున్నారు సార్. పిఠాపురం ప్రజలకు తెలుసు. పిఠాపురం ప్రజల ఇప్పుడు నేను క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడే చాలామంది వచ్చారు, చేనేత వాళ్ళు వచ్చారు, వీవర్స్ వచ్చారు అక్కడికి, మత్స్యకారుల ఫిషర్మెన్స్ వచ్చారు, అంటే ఇంకొక డిఫరెంట్ పీపుల్ అందరూ వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. అది ఆల్రెడీ కళ్యాణ్ గారు వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయని ముందుగానే గ్రహించి వాళ్ళకు ఒక హామీ ఇచ్చారు. ఈ ఫిషర్మెన్స్ ప్రాబ్లం, వాళ్ళు వేటకి వెళ్తారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబము మార్నింగ్ వెళ్తే ఎప్పుడు వస్తాడా రాడా అనేది ఎంత టెన్షన్ ఉంటుందో మీకు తెలుసు. ఆ భయం ఎలా ఉంటుందంటే, మా ఫాదర్ కోల్ మైన్స్, నేను మత్స్యకారులు వచ్చి ఈ సమస్య చెప్తున్నప్పుడు నేను నాగబాబు గారు పక్కన కూర్చొని వింటున్నా. ఇదంతా వింటుంటే నేను ఇలా కనెక్ట్ అయ్యాను. మా ఫాదర్ కోల్ మైన్స్, గనుల్లోకి వెళ్ళి ఈవినింగ్ రావాలి, అండర్ గ్రౌండ్లోకి వెళ్ళాలి 5 kilometers. ఒకసారి నేను అంటే మా ఫాదర్ ఎందుకు తీసుకెళ్లారు కానీ తీసుకెళ్లారు, నన్ను కూడా తీసుకెళ్లారు. ఎట్ ది ఏజ్ ఆఫ్ 8th class 9th class 10th class మేబీ తీసుకెళ్ళినప్పుడు ఫస్ట్ టైం అది చూస్తే తప్ప ఆ పెయిన్ అర్థం కాదు నాకు. ఓహో, రోజు మా ఫాదర్ ఈ అండర్ గ్రౌండ్లో దిగేసి 5 kilometers నడిచి 15 kg వెయిట్ వేసుకొని వెళ్ళేసి వస్తారు అనొక పెయిన్. మాది సింగరేణి క్వార్టర్స్. మేము స్కూల్ నుంచి వచ్చేసరికి ఆ క్వార్టర్స్లో ఎవరో ఒకరు మైండ్లో యాక్సిడెంట్ అయ్యి చనిపోయి కనబడేవాళ్ళు. ఒక గుంపులో ఒక గుంపు కనబడేది, ఆర్తనాదాలను వినపడేవి. ఏమైందంటే మైండ్లో యాక్సిడెంట్ అయింది. ఇదన్నీ నాకు వీళ్ళు మత్స్యకారులు వెళ్ళినప్పుడు అనిపించింది. అంటే వీళ్ళు సముద్రంకి వెళ్తే దెర్ ఇస్ నో గ్యారంటీ, వాళ్ళకు బీమా ఏంటి, వాళ్ళకు వైద్యం ఏంటి, వాళ్ళ ఇల్లు ఏంటి, వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏంటి, ఇవన్నీ ఒకసారి తలుచుకుంటారే వీళ్ళకి అసలు చాలా చేయాలి. అంటే కళ్యాణ్ గారికి ఇవన్నీ తెలుసు, బట్ నాకు అనిపించింది అంటే మనం క్యాంపెయిన్కి వెళ్ళడం కాదు సార్, క్యాంపెయిన్కి వెళ్తే అక్కడ ప్రాబ్లమ్స్ ఏంటి అక్కడ కనీసం కళ్యాణ్ గారికి చెప్పేలా ఉండాలని నా ఉద్దేశంతో క్యాంపెయిన్కి వెళ్ళాను. ఓకే, సో ఇట్స్ పిఠాపురంలో డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు మంచి మెజారిటీతో గెలుస్తారు. దాంతోపాటు పిఠాపురాన్ని ఒక మోడల్ సిటీగా చేస్తారని 100% నమ్మకం ఉంది. అది ఇట్స్ టెంపుల్ సిటీ. ఓకే, సో అది చాలా అంటే ఆయనకు ఉంది, అది ఒక దక్షిణ కాశీగా చేయాలని ప్రపోజల్ ఉంది. డెఫినెట్గా చేస్తారు సార్. అక్కడ డౌట్ లేదు సార్, ఆయన కష్టపడి సంపాదించింది నేను చెప్తాను. సినిమాల్లో వాళ్ళ కుటుంబానికి ఎంత ఇచ్చారో నాకు తెలియదు కానీ సార్, ప్రాంతము, కులము, మతము లేకుండా చాలామందికి ఇచ్చారు సార్. అలాంటప్పుడు పిఠాపురం ప్రజలకు ఎంత ఇవ్వగలుగుతారు సార్? సో ఐ హ్యావ్ ట్రస్ట్. అలాగే ఇప్పుడు టీడీపీతో కలిసి జనసేన ముందుకు సాగుతుంది కదా. ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు ఏమంటారంటే, జనరల్గా రాజకీయాలంటేనే అన్నీ వస్తుంటాయి, కులాలని మతాలని అన్నీ ఏదో ఒకటి రెచ్చగొడితే. ఇప్పుడు అపోజిషన్ పార్టీ బాగా ప్రచారం చేసింది ఏంటంటే, కమ్మ కాపు ఈ 2 వర్గాలు కలిసి ముందుకు సాగవు, ఈ పొత్తు అనేది వర్కౌట్ అనేది వాళ్ళ కామెంటు. సో మీ 2 పార్టీల్లో ఉన్న ఆ కామెంట్ మీద మీ పార్టీలో ఉన్న ఇదేంటి అసలు? సార్ ఇక్కడ 2 కాదు 3 పార్టీలు ఉన్నాయి సార్. బీజేపీ కూడా ఉంది. అవును, నేను ఫస్ట్ ఒకటి బీజేపీ గురించి చెప్తాను సార్. నాకు నరేంద్ర మోదీ గారు అంటే ఇష్టం సార్. ఎందుకు ఇష్టం అని అడిగితే సార్, అందరికీ తెలుసు ఈ 10 ఏళ్లలో గోకుల్ చాట్ లాంటి బ్లాస్టింగ్ లేవు,
మన పక్క దేశమైన మనకున్న పక్క దేశంతో మనకు ఉండే అంటే మనకి ఎలాంటి రక్షణ కవచం ఏర్పడిందో తెలుసు. అండ్ ప్రపంచ దేశాలు గుర్తించే విధంగా మన దేశం ఎలా ముందుకెళ్ళిందో కూడా తెలుసు, బికాస్ ఆఫ్ ఓన్లీ ప్రధాని మోదీ గారు. అది స్కూల్ పిల్లల్ని అడిగినా ఇప్పుడు చెప్పగలుగుతున్నారు. అంటే ఒక దేశ నాయకుడు అంత స్ట్రాంగ్గా ఉంటే మనలో ఎంత ధైర్యం వస్తుందనేది నరేంద్ర మోదీ గారు చూపించారు. అందరికీ తెలుసు సార్, కరోనా టైంలో అసలు ఒక గ్లోబ్ ఒక పాజ్ ఇచ్చినట్టుంది, ఆగిపోయింది, ప్రపంచం అంతా ఆగిపోయింది. నరేంద్ర మోదీ గారు వ్యాక్సినేషన్ విషయంలో కులం లేదు, మతం లేదు, ఎటువంటి అంటే వాళ్ళు హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అనే తేడా లేకుండా అందరికీ వ్యాక్సిన్ ఇచ్చేసి దాంతోపాటు వేరే వాళ్ళు కూడా సప్లై చేసి మనకు అరే ప్రధాని అంటే ఈయన అండర్లో మనం ఉండాలి అనే గుర్తింపు తెచ్చారు మోదీ గారు. ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు బీజేపీ, జనసేన అండ్ టీడీపీ కూటమిలో ఆంధ్ర రాష్ట్రం ఇంతకు ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో అందరికీ తెలుసు. అంటే ఇప్పుడు కమ్మ కాపు విషయం కాసేపు పక్కన పెడదాం. వాళ్ళు ఫీల్ అయ్యేది ఏంటంటే సార్, ఆంధ్రప్రదేశ్లో అందరూ అన్ని వర్గాల ప్రజలు రాజధాని సార్ నిజంగా నవ్వుతున్నారు సార్ కొంతమంది ఇక్కడికి వచ్చి. అంటే ఏపీ మీద సెటైర్స్ వేస్తున్నారు. అది ఏపీలో ఉండే యూత్కి ఎలా ఉంటుంది సార్, అరే అమ్మ పక్క స్టేట్ రోడ్ మన మీద కామెంట్ చేసే రేంజ్కి అదొక చిన్నపుచ్చుకుంటారు. అండ్ రక్షణ 30,000 మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారనేది అని చెప్తే అందరూ ఏదో అనుకున్నారు, అది నిజమని ప్రూవ్ అయిందిగా. వేది సెక్యూరిటీ మొన్నటి వరకు, ఇప్పుడేదో ఎలక్షన్స్ అని రోడ్లు వేయచ్చు కానీ మొన్నటి వరకు రోడ్ల సిచ్యువేషన్ అందరికీ తెలుసు. మాట్లాడితే ఎలా మాట్లాడుతారో అందరికీ తెలుసు. అంటే అంటే పాలసీ మీద ఒక విషయం అడిగితే అవతల వాళ్ళ స్పందన ఎలా ఉంటుందో అందరూ చూస్తుంటారు కదా సార్ ఈరోజు సోషల్ మీడియాలో. దీనికి ప్రత్యామ్నాయంగా ఒక ప్రభుత్వం కావాలని ఏపీ ప్రజలే కోరుకుంటున్నారు. కమ్మ కాపే కాదు సార్, ప్రజలందరూ కోరుకుంటున్నారు ఒక గవర్నమెంట్ కావాలి మాకు ఇలా కాదు, మాకు సంక్షేమ పథకాలు కొంతమందికి ఇచ్చేసి శంకలు కొట్టే ప్రభుత్వం కాదు, మాకు అందరికీ అందుబాటులో ఉండే ప్రభుత్వం, అభివృద్ధి కావాల్సిన ప్రభుత్వం కావాలి అని అందరూ కోరుకుంటున్నారు. అది మా క్యాంపెయిన్లో తెలిసింది అని కోరుకుంటున్నారు, కాదంటలేదు. కానీ ఈ సంక్షేమ పథకాలు అనేవి మేము ఫ్రీగా ఇది ఇస్తాం, మా గవర్నమెంట్ ఇస్తే మేము దాన్ని కొనసాగిస్తాం అంటే సంక్షేమ పథకాలు సార్, సంక్షేమ పథకాలు ఎవరి సార్ అవి ప్రజలే కదా సార్. ఏ ప్రభుత్వం వచ్చినా సంక్షేమ పథకాలు అందుతాయి, ప్రజల సొమ్ము ప్రజలకు ఇవ్వడంలో గ్రేట్ ఏమో సార్. ఎవరింట్లో చేస్తున్నారు సార్ అవన్నీ జనరల్గా అడుగుతున్నాం. ప్రజల సంక్షేమం అయితే ఓకే, కానీ నిజంగా కొన్ని పథకాలు అనేవి ప్రజల్ని సోమరిపోతులు చేస్తాయి అనేవాళ్ళు లేకపోలేదు. అంటే ఆ పర్సంటేజ్ కూడా ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ ఉంది సార్ అది. సార్ ఇప్పుడు ఒక బోర్డ్ని, ఒక కోడ్ని విత్తనాలు వేసేసి అది ఎగరకుండా చేసే ప్రయత్నంలోనే 5 సంవత్సరాలు గడిచిపోయింది. అది ఎప్పుడు వెళ్ళి బయట వెతుకుంటుంది సార్, ఈ గింజలు మానేసినప్పుడే. దొరకలేదంటే చచ్చినట్టు ఆకలి కోసం వెతుకుతుంటుంది కదా, ఎక్కడో దగ్గర తిరిగి తెచ్చుకొని తన పిల్లలు పెడుతుంది కదా. ఇప్పుడున్న సిచ్యువేషన్ అదే. అంటే ఏంటంటే అందరూ పని మానేశారు, సంక్షేమ పథకాలు వస్తున్నాయి కదా. ఇదే కరోనాలో సార్ ఎక్కడ పడితే అక్కడ అన్నం పెట్టారు సార్. అసలు ప్రజలకి అంటే అది నవ్వొచ్చింది నాకు. అసలు ఈ కరోనా సమయంలో అందరు హెల్ప్ చేయాలని అందరు కలిసేసి భోజనాలు పెట్టారు, బియ్యం ఇచ్చారు, రేషన్ ఇచ్చారు. కానీ అందరూ రేషన్ షాపు గురించి ఎవరు ఇబ్బంది పడలేదు సార్. మందు షాపులు తెలిసే ఎన్ని కిలోమీటర్ లైన్ ఉన్నాయో మీకు అందరూ తెలుసు. అంటే ఇది ఎందుకు చెప్తున్నాం అంటే ప్రజలకు కొన్ని నెసిటీ ఇవ్వాలి సార్, విద్య, వైద్యం అది ఇవ్వాలి సార్. నా ఉద్దేశంలో అయితే అది మ్యాండేటరీ. మిగతా అని వాళ్ళు కొంచెం కష్టపడాలి, వాళ్ళకి కష్టపడనివ్వాలి. వాళ్ళకు కూడా ఒక కష్టపడితే కొంచెం ఉత్సాహం కూడా ఉంటారు. వాళ్ళు ఇంట్లో కూర్చోబెట్టి సోమరిపోతుంటే రకరకాల మైండ్ సెట్ మారిపోతుంటుంది వాళ్ళకి. ఇప్పుడు జనసేనలో మన సినిమా ఇండస్ట్రీకి సంబంధించి జనసేన పార్టీకి సపోర్ట్గా ఇంకా అంటే ఇప్పుడు నాకు తెలిసి ఆది ఒకడు బాగానే ప్రచారం చేస్తున్నాడు. సో ఇంకా ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది? అంటే సార్ జనసేన అనేది పవన్ కళ్యాణ్ గారి మీద అందరికీ ఇష్టం ఉంటుంది సార్. పవన్ కళ్యాణ్ గారు మీద ఇష్టం వాళ్ళు అందరూ ప్రచారం చేస్తున్నారు. కొంతమంది డైరెక్ట్గా వెళ్ళి ప్రచారం సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు, కొంతమంది వాళ్ళ ఫ్యామిలీలో ప్రచారం చేస్తున్నారు. ఏదైనా వర్డ్ అంటే మనసులో ఉన్న మాటని డిఫరెంట్ వేలో వాళ్ళు ప్రమోషన్ చేస్తున్నారు. సో డెఫినెట్గా ఈసారి ఆ కూటమి బలంగా
వచ్చే ఛాన్స్ ఉంది అండ్ ముందు ముందు బాగుంటుంది అనిపిస్తుంది. నీ రూట్ మ్యాప్ ఖరారు అయిందా ప్రచారానికి? అంటే ఏం లేదు సార్, నేను ఒక ప్లేస్లో కాదు కదా, విజయవాడ, తెనాలి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ప్లాన్ చేస్తున్నాం 1-2 డేస్లో. అంటే ఇప్పుడైతే పిఠాపురం వెళ్ళాము, సో నామినేషన్ తర్వాత కొంచెం అగ్రెసివ్గా ఉంటుంది. అంటే పొత్తులో భాగంగా మీ సహచర పార్టీలకు కూడా ప్రచారం చేస్తాను. అంటే అడిగిన వాళ్ళు డెఫినెట్గా సార్, అంటే ప్రచారం అనేది ఎలా ఉంటుందా సార్, మనం వెళ్తే మనం ప్రచారం చేస్తున్నాం కాబట్టి కాదు సార్, అది ఆల్మోస్ట్ ఒక పాజిటివిటీ క్రియేట్ అవుతుంది సార్, క్రియేట్ అయింది. సో దానికి మనం యాడెడ్. సో ఆ పాజిటివిటీ ఆల్రెడీ ఉంది. అంటే ఇంకా ఓటింగ్ అయితే, కూటమికి ఓటింగ్ అయితే చాలా బలంగా ఉంది అనిపించింది. ఓకే. సో వాళ్ళతో కాకపోతే ఇది ఒక ఎక్స్పీరియన్స్. అంటే నేను ఇంత ఇంటెన్స్గా ఎప్పుడు ప్రచారంలోకి వెళ్ళలేదు. జనాలతో మాట్లాడుతుంటే వాళ్ళు ఆర్టిస్ట్గా నా మీద చూపించే ఎఫెక్షన్, దాంతోపాటు వాళ్ళ చిన్న చిన్న సంతోషాలు, వాళ్ళ ప్రాబ్లమ్స్, అవన్నీ వినడం, దానికి ఏ రకంగా అంటే మనం తెలియకుండానే మనలో మైండ్ మెచ్యూర్డ్గా థింక్ చేయడం స్టార్ట్ అనిపిస్తుంది వాళ్ళతో మాట్లాడుతుంటే. ఏదో చేయాలి సాధ్యవంతులు. డెఫినెట్గా మంచి జరుగుతుందని మనం మీ హోప్ సో. ఓకే, కమింగ్ టు యువర్ కెరియర్ సార్, అసలు ఏంటి, ఎలా యాక్టింగ్ సైడ్ ఎలా వచ్చావు అసలు? నాకు యాక్చువల్లీ సార్ నేను ఎంసీఏ ఎంఎస్సీ కంప్యూటర్స్ డిస్కంటిన్యూ చేశాను. అది ఏవీ కాలేజ్ సార్. ఓకే. నేను బేసిక్గా నేను చెప్పాను కదా సార్, నేను మాది తెలంగాణలో రామగుండం పక్కన గుంటూరు పల్లి అని ఒకటి ఉంటుంది. గుంటూరు నుంచి సెటిల్ అయిన వాళ్ళు. తెలంగాణలో ఎడ్యుకేషన్ అంటే అప్పట్లో అంటే 90s కంపల్సరీ ఆంధ్ర వెళ్ళి చదువుకోవాలి అనేది బాగా బలంగా ఉండేది చాలామందికి. అంటే అక్కడ రెసిడెన్షియల్ కాలేజెస్ అక్కడ ఉండే, అంటే మా దగ్గర కొంచెం ఆ టైంలో కొంచెం క్రైమ్, అంటే కొంచెం ఈ ఉద్యమాలు ఇవన్నీ ఎక్కువ. అంటే ఈ ఉద్యమాల బాటలు కానీ అంటే ప్రతి ఇంట్లో అదొకటి ఉంటుంది, పర్టికులర్గా ఆ ఏరియాలో ఉంటుంది. సో నాకు మాత్రం ఏంటంటే మా ఫాదర్ ఫ్రెండ్స్ చాలా మంది ఉండేవారు ఈ గుంటూరు పల్లెలో, సుబ్బారెడ్డి అంకుల్ అని, వెంకటేశ్వరరెడ్డి అంకుల్ అని. సో వాళ్ళ అబ్బాయిలు బాగా చదివించేవాళ్ళు అంకుల్ వాళ్ళు. సో మా ఫాదర్తో అనేవాళ్ళు, నువ్వు మాత్రం ఈసారి మాకు అప్పగించాలి అబ్బాయిని. మేము ఎక్కడ అంటే నా స్కూలింగ్ కూడా మంచి స్కూలింగ్, చిన్మయ విద్యాలయ అని, లైక్ ఒక గురుకులం టైప్ ఉంటుంది. సో అక్కడ నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలంటప్పుడు వాళ్ళు చెప్పారన్నమాట, గుంటూరులో ఇద్దాం, బాగా చదివించండి, మీరు ఏదైతే చేస్తారో అవన్నీ పక్కన పెట్టేసి ఇప్పటివరకు తను మాత్రం బాగా చదివించాలని పంపించారు. ఫస్ట్ టైం గుంటూరు సిద్ధార్థ కాలేజీలో నాకు ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాను. ఆ తర్వాత గౌతమ్లో లాంగ్ టర్మ్ ఎంసెట్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నాను. అది పెద్దగా నేను లైక్ అక్కడికి వచ్చిన తర్వాత ప్రపంచం తెలిసింది. విజయవాడ గౌతమ్కి వచ్చిన తర్వాత తెలియకుండానే రెక్కలు వచ్చినాయి. దాంతోపాటు బాలకృష్ణ గారి ఫ్యాన్స్, చిరంజీవి గారి ఫ్యాన్స్ అనేది బై డిఫాల్ట్ తెలంగాణ అంటే చిరంజీవి గారి ఫ్యాన్స్, బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అక్కడ ఉండేవాళ్ళు. తెలియకుండా గొడవలు బాగా పడేవాళ్ళు. చదివింది తక్కువ. తర్వాత తెలంగాణ, ఆంధ్ర పార్టిసిపేట్ చేశారు అంటే బై డిఫాల్ట్ పార్టిసిపేట్ చేస్తున్నారు, చేయాల్సిందంతే. సో మీరు చిరంజీవి ఫ్యాన్స్ గా పార్టిసిపేట్ చేసేవాళ్ళు. ఓకే. అంటే తెలంగాణ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు చిరంజీవి ఫ్యాన్, ఇంకా ఆల్టర్నేట్ ఏం లేదు. ఇంకా తెలంగాణ అంటే చిరంజీవి ఫ్యాన్ రావడం అని ఫిక్స్ అయిపోయేవాళ్ళు. ఆంధ్రాలో చిరంజీవి ఫ్యాన్స్ ఉండేవాళ్ళు, బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. బట్ బాగా గొడవలు జరిగేవి. అంటే గొడవలు పెట్టుకునే వాళ్ళం కాదు కానీ ఇన్వాల్వ్ అవర్స్ వచ్చేది. సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం అలా ఏమవుద్దని. అలా తర్వాత అది తెలియకుండానే అది తెలంగాణ ఆంధ్ర ఉద్యమంగా స్టార్ట్ అయింది అప్పుడే 97లో. చదవలేదు పెద్దగా. సో ఇంజనీరింగ్ మానేసి నాకున్న సిచ్యువేషన్స్ వల్ల ఇక్కడ ఏవీ కాలేజీలో జాయిన్ అయ్యాను. ఇది బీఎస్సీ కంప్యూటర్స్. ఒక్కసారి స్టడీస్ డిస్టర్బ్ అయిన తర్వాత సార్ మన ఆలోచనలు అన్నీ ఇంకా ఎటు వైపు వెళ్తుంటాయి. అతి కష్టంగా డిగ్రీ కంప్లీట్ చేసి ఆ టైంలో ఒక ఫ్రెండ్ ద్వారా మధు ఇన్స్టిట్యూట్ వచ్చేవాడిని. సంథింగ్ ఒక ఈవెంట్ కోసము వస్తే ఇన్స్టిట్యూట్ దగ్గరకు వచ్చాం. మధు ఇన్స్టిట్యూట్ చూసి ఒక 3 months అలా జాయిన్ అవుతే ఎలా ఉంటుంది అనిపించింది. ఆ తర్వాత దాన్ని సీరియస్గా తీసుకోవడం జరిగింది. ఇంట్లో వాళ్ళు కూడా పెద్ద అబ్జెక్షన్ చేయలేదు. అంటే నేను ఎప్పుడు ఏం చేస్తున్నావు ఇవన్నీ అంటే ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు మా ఫాదర్. నీకు ఎలాంటిదైనా సరే కెరియర్ కావాలనుకుంటావు, మంచి కెరియర్ నువ్వు చేయి, దానికి నా సపోర్ట్ ఉంటుందని చెప్పేవాళ్ళు.
ఆ సపోర్ట్ వల్ల ఏంటంటే కొంచెం ధైర్యం వచ్చింది. అంటే మనకు ప్రెజర్స్ లేవు కదా, జాబ్ రాకపోతే ఏంటి లైఫ్, ఈ ప్రెజర్స్ ఎప్పుడు లేవు. ఓకే. దానివల్ల మెల్లిమెల్లిగా ఇండస్ట్రీకి వచ్చాను. అంటే నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాకు చాలా అంటే కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే సక్సెస్ చూసిన తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చింది. దాంతోపాటు క్యారెక్టర్స్ చేయడం వల్ల సార్ కొన్ని క్యారెక్టర్స్ మన మైండ్ సెట్ని మారుస్తాయి. దాంట్లో ఆర్కే నాయుడు క్యారెక్టర్ నా మైండ్ సెట్ని కొంచెం టువర్డ్స్ ఈ సొసైటీ వైపు తీసుకెళ్ళిందని చెప్పొచ్చు. ఓకే. సో చిన్న అంటే అంటే మధు ఫిలిం ఇన్స్టిట్యూట్ నుంచి చక్రవాకంలో ఆర్టిస్ట్ అయ్యేంత వరకు స్ట్రగుల్ ఉందిగా? ఉంది సార్, చాలా చాలా స్ట్రగుల్ ఉంటుంది. స్ట్రగుల్ ఉంది కానీ స్ట్రగుల్ అనిపించలేదు. అంటే అప్పర్ మిడిల్ క్లాస్ అవటం వల్ల మీ ఫాదర్ అడిగిని పంపించడం వల్ల మీ ఆ స్ట్రగుల్ అనేది, కానీ ఆయన కూడా ఒక టైం లిమిట్ పెట్టాడు. ఎంత ఉన్నా ఇంతవరకు ఓకే, తర్వాత మాత్రం అంటే ఆ టైం లిమిట్లో కెరీర్ కంప్లీట్ చేయాలి అనుకున్నాను. హార్డ్ వర్క్ అంటే కొంచెం ఇంటెన్స్గా చేశాను సార్. అంటే చెప్పాలంటే నాకు వేరే ప్రపంచం పెట్టుకోలేదు. చూద్దాం, చేసి చూద్దాం. అసలు ఏంటి ఫస్ట్ కెమెరా ఫేస్ చేసింది ఏంటి? ఏ సినిమానా సీరియల్? ఫస్ట్ కెమెరా గుర్తు సార్, అంటే చాలా చేశాను. మనసంతానమే చేశాను. మనసంతానంలో చిన్న క్యారెక్టర్. అవును, అది నేను అప్పుడు ఇండస్ట్రీకి రాలేదు ఫ్రాంక్గా చెప్పాలంటే. జస్ట్ గుంపులో ఒకటిగా, అంటే కాలేజ్ ఫ్రెండ్స్ ఉండే వెళ్ళాం సరదాగా అంటే అలా వెళ్ళాను. అప్పుడు అలా వైజాగ్ తీసుకెళ్లారు. ఏదో కెమెరా పెట్టగానే నాకు ఎస్ గోపాల్ రెడ్డి గారు చాలా ఇష్టమైన వ్యక్తి. ఇప్పుడు బాగా క్లోజ్ ఏంటంటే నా గురువు ఎస్ గోపాల్ రెడ్డి గారు. అంటే ఎలా ఉంటుంది సార్, ఫస్ట్ నన్ను వైజాగ్కి తీసుకెళ్లారు. ఇది ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అంటే నేను కూడా మర్చిపోయాను, కాబట్టి గుర్తొచ్చింది. ఎంఎస్ రాజు గారి ప్రొడక్షన్ మనసంతనుగా తీసుకెళ్ళినప్పుడు సిరివెన్నెల గారుతో ఒక సీన్ ఉంటుంది. ఉదయ్ కిరణ్ గారు, నేను, ఇంకొక ఇద్దరు. ఫస్ట్ టైం కెమెరా పెట్టారు ఎస్ గోపాల్ రెడ్డి గారు. ఎస్ గోపాల్ రెడ్డి గారు అంటే అసలు ఫుల్ అప్పటికే సెట్ అంతా అలా దరిదరి రాలిపోతుంది. మనకు తెలియదు కదా ఎస్ గోపాల్ రెడ్డి గారు, అప్పుడు తెలిసింది. అయితే నేను లైట్ లైన్గా బ్లాంక్గా చూస్తున్నాను. ఇలా ఏంటి ఏం చెప్పాలి, నిన్నేరా డైలాగ్ చెప్పన్నారు అనమాట. నేను చూస్తున్నాను, నన్న కెమెరా ఎక్కడుందో కూడా తెలియదు. అంటే కెమెరా పొజిషన్ ఏంటి అది తెలియదు అప్పుడు. ఏదో చెప్పేశాను. చెప్పేసి కొంచెం అంటే నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు, యాక్టింగ్ అనేది నిల్ అసలు. అంటే ఆ ప్రజెంటేషన్ కూడా తెలియదు. చెప్పిన తర్వాత ఏదో డబ్బింగ్ చెప్పేశారు విఎన్ ఆదిత్య గారు, అంత అయిపోయింది. తర్వాత కొన్ని రోజుల తర్వాత సార్ మనసంతా కూడా ఎక్స్పీరియన్స్ పక్కన పెడితే, నేను ఆర్కే క్యారెక్టర్ సక్సెస్ అయ్యి నేను మూవీస్లో స్టార్ట్ చేస్తున్న టైంలో సిద్ధార్థ అని మూవీ చేశాను. సిద్ధార్థ మూవీ ప్రొడ్యూసర్ దాసరి కిరణ్ అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బుచ్చిరెడ్డి గారు అండ్ విశ్వ గారని డైరెక్టర్, దయానంద రెడ్డి గారి డైరెక్టర్, కళ్యాణ్ గారి కో డైరెక్టర్. తను ఇలా ఒక టీం ఉందన్నమాట. నేను బుచ్చిరెడ్డి గారు అడిగారు, బుచ్చిరెడ్డి అని నేను లైక్ మై బ్రదర్ లాగా అన్న అని పిలుస్తుంటాను ఇప్పటికి కూడా వాళ్ళతో. అన్న ఎవరన్నా గోపాల్ రెడ్డి గారు చేస్తున్నారట నిజమేనా అంటే, అవును చేస్తున్నారమ్మా, వెళ్ళి మాట్లాడదాం కలుద్దాం పదా అన్నారు. తీసుకెళ్ళారన్నమాట. అన్న తీసుకెళ్ళిన తర్వాత సార్ ఈ అబ్బాయి సార్ అంటే, తెలుసు మా ఇంట్లో ఈ అబ్బాయికి మా అమ్మకి తనంటే చాలా ఇష్టము అది ఇది అని చెప్తున్నారు. నేను మనసంతా నువ్వే సంగతి చెప్పలేదు అప్పటికి. చెప్తే షూటింగ్ స్టార్ట్ అయ్యే టైంలో చెప్పాను, సార్ నేను మీకు గుర్తున్నాను అంటే ఏంటి అంటే, అవునా నువ్వా అంటే ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే, అంటే మళ్ళీ అలాంటి పెద్ద మనిషితో యాక్టింగ్ చేయాల్సి రావడము, అలాంటి వాళ్ళతో ఇప్పటికీ జర్నీ కంటిన్యూ చేయడము. అంటే నిజంగా నాకు ఇండస్ట్రీలో బాగా ఇష్టమైన వ్యక్తుల్లో ఎస్ గోపాల్ రెడ్డి గారు, బి గోపాల్ గారు, కోదండ రామరెడ్డి గారు. ఎందుకంటే వీళ్ళతో ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ తెలియకుండా కూర్చుంటాం సార్. అంటే అందరం కలిసి కూర్చోవడం జరుగుతుంది ఏదో రకమైన చిన్న ఈవెంట్లో. పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన బి గోపాల్ గారు కానివ్వండి, కోదండ రామరెడ్డి గారు కానివ్వండి, గోపాల్ రెడ్డి గారు కానివ్వండి, వీళ్ళలో కొంచెం కూడా సార్ అంటే మేము అచీవ్ చేస్తాను గర్వం ఉండదు. ఎప్పటికీ కలిసిపోతారు, ఏజ్ వాళ్ళతో కలిసిపోతారు. ఏం చేస్తావమ్మా, బాగుందాం ఇట్లా అంటే ప్రతిదీ ఇప్పటికీ నేర్చుకుంటారు. అది వాళ్ళ గ్రేట్నెస్. అంటే ఒక హిట్ కొడితేనే వాటిది వాళ్ళతో ట్రావెల్ అంటే వెరీ కంఫర్టబుల్ ఇప్పటికీ. అంటే ఈ రోజుకి నిన్న మొన్న కూడా కలిసి ఏదో వాళ్ళని చిన్నపిల్లలాగానే చూసినా
అసలు అన్నిటి షేర్ చేసుకుంటూ మాట్లాడతారు. చాలా నేర్చుకోవచ్చు సార్ వాళ్ళ దగ్గర నుంచి. డిసిప్లిన్ అనేది నేర్చుకోవడానికి వాళ్ళ దగ్గర నుంచే. సరే, మనసంతా నువ్వేలో చిన్న క్యారెక్టర్ చేసావు, ఆ తర్వాత అసలు టీవీలో వైపు ఎలా వెళ్ళింది నీ జర్నీ? అంటే అప్పుడు టీవీ సినిమా ఏం లేదు సార్, ఏదో ఒకటి అసలు యాక్టింగ్ చేద్దాం, ఎక్కడో చోట యాక్ట్ చేయాలి, యాక్ట్ చేద్దాం, అసలు మన పొటెన్షియల్ ఎంత ఉందో తెలుసుకుందాం ట్రై చేసాను. అది మంజురాయ్ నాయుడు గారి దగ్గర చక్రవాకం ఫస్ట్ చేశాను. అమృతం అనే ఫ్రెండ్, అమృతంలో కూడా చిన్న క్యారెక్టర్ చేసావు కదా. అది అంటే అది అన్ని కాలేజ్ డేస్లోనే, అప్పటికి నేను ఇంకా పూర్తిగా రాలేదు, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దిగల యాక్టింగ్. అప్పటికి అమృతం చేసే టైం కానీ మనసంతా దిగలేదు నేను. జస్ట్ ఒక కాలేజ్ బాయ్ వెళ్ళేసి ఏంటి చూద్దామని వెళ్తే ఎలా ఉంటుంది, రా వచ్చేసి చెప్పు డైలాగ్ చెప్పు అంటే ఎలా ఉంటుందో అంతే. కాబట్టి నాకు నేను సెట్ చూడడానికి వెళ్ళేవాడిని. ఆ సెట్, లైట్స్, పీపుల్, అంటే ఒక తెలియని ప్రపంచం సార్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ వాళ్ళకి, ఎస్పెషల్లీ తెలంగాణ వాళ్ళకి ఈ ఫీల్డ్ చాలా కొత్త అప్పట్లో. ఇప్పుడంటే ఆల్మోస్ట్ చాలామంది ఇది. అప్పట్లో ఏంటంటే ఎలా ఉంటుంది అసలు షూటింగ్స్ ఎలా చేస్తారనే ఒక క్యూరియాసిటీ అయితే ఉండేది నాకు. దాని గురించి వెళ్ళేవాడిని. అలా చక్రవాకం చేశాను. చక్రవాకం తర్వాత మొగలి రేకులు. చక్రవాకంలోకి ఎంట్రీ ఎలా ఇంద్రనీల్ వల్ల జరిగిందా? ఎలా అంటే ఇంద్రనీల్ నేను యాంకరింగ్ కూడా చేశాను. అది చాలా ఒకటి కాదు. ఏ ప్రోగ్రామ్ యాంకరింగ్ చేసి? సినీ రంజన్ అనే ప్రోగ్రామ్ ఉండేది. ఐఎమ్ ఏ బ్యాడ్ యాక్టర్ సార్, ఫ్రాంక్గా చెప్పాలంటే ఐఎమ్ ఏ బ్యాడ్ యాక్టర్. ఆ టైంలో కాదు, ఇప్పుడు కూడా నాకు కొన్ని తెలియదు. అయితే సినీ రంజన్ చేస్తుంటే ఇంద్రనీల్ కూడా రాజేష్ ఇంద్రనీల్ కూడా చేసేవాడు. అప్పటికి నేను మంజురాయ్ నాయుడు గారిని కలిసేవాడిని, కానీ అంత క్లోజ్ కాదు. మనోడు ఇంద్ర చేసేవాడు, ఏది సీరియల్ చేస్తున్నాడు, చక్రవాకం చేస్తున్నాడు. సినీ రంజన్ దగ్గర కలిసినప్పుడు జస్ట్ లైక్ మాట్లాడుకునే వాళ్ళం, మాట్లాడేసుకొని సో ఒకసారి నేను కూడా ట్రై చేస్తున్నా అంటే రా నేను కూడా ఒకసారి పర్సన్ చేస్తా, అలా పర్సన్ చేశాను. చేసిన తర్వాత ఒక క్యారెక్టర్ ఇచ్చారు. ఆ క్యారెక్టర్ వాళ్ళు ఇచ్చిన క్యారెక్టర్ని ఎంత బ్యాడ్గా చేశానంటే వాళ్ళు చూసి సర్లే ఇంకా చాలా చేయాలి వీడు, ఇంకా చాలా అంటే నేర్చుకోవాలన్నట్టు చెప్పారు. ఒక చిన్న క్యారెక్టర్ చూశారు. నేను కొంచెం ఆ టైంలో కొంచెం బాగా చేయలేదు. తర్వాత ఇంకా చాలా సీరియస్గా తీసుకున్నాను ప్రొఫెషన్ని. ఒక బ్యాడ్గా అంటే ఎంతవరకు వెళ్తామో తెలియదు, కానీ ఒకటి మాత్రం చాలా స్ట్రాంగ్గా తీసి వెళ్ళిపోదామని ఉంది. అలా అనుకున్నాను. ఒకటి మాత్రం చాలా గట్టిగా చేయాలి అని ఓపెన్ అంటే కొంచెం స్ట్రాంగ్గా ట్రై చేసి క్యారెక్టర్ని అర్థం చేసుకొని, క్యారెక్టర్ కోసం కష్టపడి, క్యారెక్టర్ని చాలా ఓన్ చేసుకొని ఆల్మోస్ట్ 18 hours షూటింగ్ చేసేవాళ్ళం మొగలి రేకుల్లో. ఓకే. సో దానికి రికార్డింగ్ కానీ, ఎడిటింగ్ కానీ వాళ్ళ దగ్గర నేర్చుకొని, అంటే ఈవెన్ బిందు నాయుడు గారి దగ్గర ఆమె వాళ్ళు ఎలా ప్రజెంట్ చేస్తున్నారు అవన్నీ. కాదు, నాకు ఒకటి అర్థం కాదు, అంత బ్యాడ్గా యాక్ట్ చేసిన తర్వాత బిందు నాయుడు గారు ఏ నమ్మకంతో నీకు మళ్ళీ చక్రవాకంలో వరుసన క్యారెక్టర్ ఇచ్చారు? అది అంటే డైలీ సీరియల్ సార్. అది ఆల్రెడీ డైలీ సీరియల్ ఎలా ఉంటుందంటే సార్, మెల్లిమెల్లిగా నేను యాక్టింగ్ నేర్చుకుందే చక్రవాకం నుంచి. ఓకే. మొగలి రేకుల కంటే ముందే చక్రవాకంలో అంటే నాకు అలవాటు అవుతుంది. అంటే యాక్టింగ్ అలవాటు అవ్వడం, కెమెరా ఫేస్ చేయడం అలవాటు అవ్వడము. ఒక 4 రోజుల క్యారెక్టరు ఒక 10 రోజుల తర్వాత ఏమవుతుంది, కొంచెం మనలో ఒక తెలియని కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ 10 రోజుల తర్వాత 15 రోజుల తర్వాత తెలియని కాన్ఫిడెన్స్ రావడం మొదలుపెట్టింది. అలా 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 ముందుకెళ్ళి ఆ క్యారెక్టర్ ఇంకా నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత, యాక్టింగ్లో ఒక చిన్న ఒక కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఓకే పర్లేదు బాగానే చేస్తున్నాడు అని. చక్రవాకంలో వచ్చిన ప్రతి వాళ్ళు అలా జరిగింది సార్. ఎవ్వరు దే ఆర్ క్రియేట్ అంటే వాళ్ళు ఆర్టిస్టులని తయారు చేస్తారని చెప్తాను నేను. వాళ్ళు కొత్త వాళ్ళని పెట్టుకొని పిక్ చేసి వాళ్ళని రుద్ది ఇప్పుడు ప్రజెంట్ యాక్టర్స్ అందరూ అక్కడ రుద్ది యాక్టర్ అయిన వాళ్ళని నేను గ్యారంటీ చెప్తాను. ఓకే. సో చక్రవాకం ఫినిష్ అయింది. మరి మొగలి రేకుల్లో నువ్వే మెయిన్ క్యారెక్టర్ అని ఎప్పుడు చెప్పారు? అంటే ఆ చక్రవాకం జరుగుతుండగా అని చెప్పారా, లేదంటే తర్వాత సర్ప్రైజింగ్ ఎలా? చక్రవాకం అయిపోయిన తర్వాత నేను అప్పుడు ఆర్టిస్టిక్ రాష్ట్రంలో ఉండేవాడిని. చక్రవాకం అయిపోయిన తర్వాత నాకు అర్థం కాలేదు ఫ్యూచర్. అంటే ఇప్పుడు అంటే అప్పటికి ఒక చేయగలిగిన కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మనం ఫీల్డ్ ఇండస్ట్రీని వదిలేలేము. అప్పుడు రమాప్రభ గారు ఏదో చెన్నై సీరియల్
కి రికమెండ్ చేశారు నన్ను. ఓకే. అప్పుడు చక్రవాకంలో రమాప్రభు గారు చేశారు, ఈ బాబు చక్రవాకం చేశారు, మీరు ఒకసారి కన్సిడర్ చేయండి అంటే చెన్నై నుంచి కాల్ చేశారు. ఓకే అండి, మీకు మీరు వచ్చి జాయిన్ అయిపోండి, మీ డేట్స్ అని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేను ఎందుకో వెళ్ళలేదు. అంటే నాకు చెన్నై కొత్త, అంటే వీళ్ళ యాక్టింగ్, వీళ్ళు ఏదైతే నేర్పించిన యాక్టింగ్ సార్, నాకు వీళ్ళ స్కూలు బయట స్కూల్ చాలా చేంజ్ ఉంటుంది సీరియల్స్లోనే. వీళ్ళు చాలా న్యాచురల్గా, అంటే కథలో ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంటుంది. బయట కొన్ని సీరియల్స్ కొంచెం డ్రామాటిక్ వర్షన్ ఉంటుంది, అది నాకు కొంచెం హార్డ్గా అనిపించేది. అందువల్ల నేను వెళ్ళలేదు. రమాప్రభు గారు కొంచెం హట్ అయ్యారు, నేను ఏదో రికమెండ్ చేస్తే వెళ్ళలేదని హట్ అయ్యారు. అయితే నేను ఒకరోజు సెట్కి వెళ్ళాను, మొగలి రేకులు స్టార్ట్ అయిన తర్వాత సెట్కి వెళ్ళాను. చాలా గుర్తొస్తున్నాయి ఇప్పుడు, సడన్గా అడుగుతున్నారు కాబట్టి. సెట్కి వెళ్తే మంజునాథ్ నాయుడు గారు, బిందునాయుడు గారు ఉన్నారు, కూర్చోన్నారు. ఏం చేస్తున్నావు అంటే లేదని చెప్పాను. రమాప్రభ గారు వచ్చారు టక్మని, వచ్చేసి వాళ్ళిద్దరితో మాట్లాడుతూ, ఈ అబ్బాయిని రికమెండ్ చేస్తే ఎంత బలుపు తెలిసి అబ్బాయికి, వెళ్ళలేదు, హీరో క్యారెక్టర్ చెన్నైలో, అది ఇదని చెప్తుంటే చాలా సైలెంట్. నేను చెప్పాను, సారీ మా. మంజునాథ్ నాయుడు గారు అడిగారు నేను ఎందుకు వెళ్ళలేదని అడిగారు. నేను ఒకటి చెప్పాను, అంటే మా పిలిచాను, మా మీ సీరియల్లో ఇవ్వండి క్యారెక్టర్, లేట్ అయినా పర్లేదు, హీరోని కాదు, మంచి క్యారెక్టర్స్ ఇక్కడ చాలా ఉంది, నాకు ఇక్కడ ఇంకా నేర్చుకోవాలి ఉంది అని చెప్పాను. అంతే. బిందునాయుడు గారు రాస్తున్నారు, చూసేసి సరే ఒక 2 daysలో చూద్దాంలే అంటే ఇంకా ఫామ్ చేసుకోలేదు. ఆర్కే నాయుడు అనే క్యారెక్టర్ అసలు ఫస్ట్ అనుకోలేదు, ఆర్కే నాయుడు అనే టైటిల్ పెట్టలేదు. ఒక కాప్ క్యారెక్టర్ ఉంది, చేస్తావా, ఐ థింక్ ఇట్స్ నెగిటివ్ పాజిటివ్ పక్కన పెడితే ఇట్స్ ఒక కాప్ని పెడదాం అనుకుంటున్నాం సీరియల్లో అని చెప్పారు. అనగానే టక్మన్ వెళ్ళేసి కాప్ అంటే ఎలా ఉండాలి, నాకు ఇష్టమైంది అసలు క్యారెక్టరే. అంటే నాకు ఎందుకు ఫస్ట్ నుంచి, నేను చిన్నప్పటి నుంచి కొంచెం నాకు అవ్వాలని ఉండేది, అరే చూద్దాం ఎలా ఉంటుందని. కరెక్ట్ 15 to 20 daysలో మళ్ళీ వెళ్ళేసరికి నేను బల్క్ అయ్యాను, వర్కౌట్ చేసుకున్నాను, చాలా స్ట్రాంగ్గా బాడీ లాంగ్వేజ్ని పెట్టుకున్నాను. ఏంటి అప్పుడే స్టార్ట్ చేసామని అడిగారు అనమాట. లేదు మ్యామ్ అంతే, లేదులే నెక్స్ట్ వీక్ షూటింగ్, నెక్స్ట్ 15-20 days ఉంటున్నాను. నేను ఈ లోపు కాస్ట్యూమర్ ఇచ్చేవి ఎలా ఉంటాయంటే లూజ్గా ఉంటాయి, చాలా లూజ్గా. అంటే ఆ కాప్ వేసుకుంటే బాడీ లాంగ్వేజ్ అసలు అర్థం కాదు అసలు. సో నాకు తెలుసు అది, అంటే అప్పుడు చక్రవాకులు ఇచ్చేవాళ్ళు కదా, పోలీస్ డ్రెస్ అన్నా వేసేసుకోండి అంటే ఇలా అలా ఉండేది అనమాట. లేదు ఈసారి అథెంటిక్గా చేయాలని అకాడమీలో ఒక అంకుల్, తెలిసిన అంకుల్ ఉండే అకాడమీకి వెళ్ళాను, పోలీస్ అకాడమీ. చాలా కాప్ స్టోరీ చూశాను, అన్నిటికీ మించి ఏదో సంథింగ్ చేయాలని ఒక తపన అయితే ఉంది. అప్పుడు చేస్తూ యూనిఫామ్ కూడా నేనే సపరేట్ కుట్టించుకున్నాను. ఇక్కడ ఎవరికైతే రియల్ పోలీస్ ఆఫీసర్కి కుడతారో వాళ్ళతో యూనిఫామ్ కుట్టించుకొని షూకి అంతా చేసుకొని ఒకరోజు షూటింగ్కి వెళ్తే ఆ రోజు యూనిఫామ్ రెడీ చేయలేదు వాళ్ళు. ఆమెకి ఏంటంటే బిందునాయుడు గారు ఎలా ఉంటారంటే సార్, ఈ క్యారెక్టర్ వీడియో అని ఫిక్స్ అయిన తర్వాత ఫస్ట్ అబ్జర్వ్ చేస్తుంటారు, ఎంతవరకు చేయగలరు, ఈ అబ్బాయి బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఈ అబ్బాయి ఎలా మాట్లాడతారు, దాన్ని బట్టి వాళ్ళు క్యారెక్టర్ డిజైన్ చేస్తూ వెళ్తుంటారు. ఒకేసారి క్యారెక్టర్ రాసేసి దాంట్లో పెట్టరు మెయిన్ క్యారెక్టర్స్. అలా ఫస్ట్ సివిల్లో ఒక క్యారెక్టర్ చేయించారు, సివిల్ డ్రెస్లో వేసుకురావని. ఎడిటింగ్లో చూసి బాగున్నాడు, బట్ యూనిఫామ్ వేసి ఎలా ఉంటాడు చూడాలి అన్నాడు. అన్నపూర్ణ స్టూడియోలో ఆర్కే నాయుడు క్యారెక్టర్ ఎంట్రీ. ఆ రోజు నాకు రూమ్ ఇచ్చారు, అన్నపూర్ణ దాంట్లో రూమ్ ఇచ్చారు. నేను రెడీ అవుతున్నాను. అంటే నేను అంటే అదే సొంత కుట్టించిన డ్రెస్తో కాస్ట్యూమర్గా డ్రెస్ తీసుకొస్తే పక్కన పెట్టండి, ఇది కాదు అంటే అదేంటమ్మా అంటే నా డ్రెస్ ఉందని చెప్పాను. వెళ్తే డ్రెస్ వేసుకొని అంటే చాలా ప్రాపర్గా, అంటే అథెంటిక్గా పోలీస్ కనబడాలని రెడీ వెళ్ళిపోయాను. బయటకు వచ్చాను, ఎదురుగా ఒక షూటింగ్ జరుగుతుంది సార్. ఎవరిది, సముద్ర గారు అప్పట్లో తారక రత్న గారిది సమ్ షూటింగ్ జరుగుతుంది. రవితేజ్ గారి బ్రదర్ ఉన్నారు, చిన్న అతని పేరు ఏం పేరు, భరత్ గారు. భరత్ గారు వస్తున్నారు ఎదురుగా. నాకు ఆ రోజే నాకు ఎప్పుడు తెలియదు, ఆయన తెలుసు. మరి నడుచుకుంటూ వెళ్తున్నాను, అంటే హలో బ్రదర్ అని అడిగారు. అంటే తిరిగి చూశాను, హాయ్ హాయ్ అన్న అంటే ఈ షూటింగ్ ఫిల్మ్ షూటింగా అన్నారు.
కాదు సీరియల్ జరుగుతుంది. సీరియలా ఏంటి క్యారెక్టర్ అంటే ఈరోజు ఫస్ట్ ఏంటంటే అదిరిపోయింది తెలుసా, నీ లుక్ చూస్తే నేను రియల్ బాగుందని చెప్పడానికి వచ్చానంటే థ్యాంక్ యూ. దట్ ఈస్ ద ఫస్ట్ కాంప్లిమెంట్ యూనిఫామ్ వేసుకున్న తర్వాత భరత్ గారు. ఓకే. సెట్లోకి వెళ్ళిన తర్వాత మానిటర్ చూసినప్పుడు తను చెప్పారు ఈజ్ గోయింగ్ టు బి ఏ బిగ్ క్యారెక్టర్, భలే ఉంది అంటే. దాని నుంచి ఇంకా నేను ఇన్పుట్స్ తీసుకొని చాలామంది ఆఫీసర్స్ కలిసి స్క్రిప్ట్లో ఇన్వాల్వ్ అయ్యి ఎంతవరకు అంటే డిపార్ట్మెంట్ పరిధి ఉంటుంది, పొలిటికల్ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది, రియల్ ఇన్సిడెంట్స్ అంటే ఎమోషన్ ఎలా చూపిస్తారు పోలీస్ అంటే అందరు పోలీస్ అంటే తెలియకుండానే ఒక లోపల ఒక గంభీరం ఉంటుంది, దాన్ని మెయింటైన్ చేస్తూ ఇదంతా లాస్ట్ అదేంటంటే ఇంకా అదొక లైఫ్ టైం క్యారెక్టర్ లాగా అయిపోయింది అది 6 years. కానీ ఒక విధంగా చెప్పాలంటే ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రభంజనం అది అసలు ఆ క్యారెక్టర్. ఇది అంటే నేను చాలా ఓపెన్గా చెప్పేస్తున్నాను. అప్పట్లో సోషల్ మీడియా లేదు టైంలో, 2009-10 ఆ టైంలో లేదు సార్ సోషల్ మీడియా ఇంత లేదు. నాకు అర్థమయ్యేది ఏంటంటే మంజులా నాయుడు గారు, బిందు నాయుడు గారు పొద్దున్నే స్టోరీ డిస్కషన్స్లో ఉంటారు. నిన్న ఎపిసోడ్ చూసి దాని రివ్యూ ఎలా చేస్తారంటే వీళ్ళు కాకుండా వాళ్ళ ఫ్యామిలీలో ఉండే ఆడపడుచులు వదలతో డిస్కస్ చేసేవారు. ఏంటి ఎలా ఉంది నేను ఎపిసోడ్ అంటే ఆ అబ్బాయి బాగా చేశాడు, ఈ అబ్బాయి బాగా చేశాడు, ఆ క్యారెక్టర్ ఎలా ఉందని వాళ్ళు ఆడియన్స్గా చెప్పేవాళ్ళు. నా గురించి ఎక్కువ వాళ్ళ దగ్గర నుంచి రివ్యూస్ వచ్చాయని నాకు చెప్పారు ఒకసారి. ఈ పోలీస్ ఎవరు అబ్బాయి కుర్రోడు భలే ఉందే అనేది వాళ్ళు అంటే వాళ్ళ రివ్యూలో తినడం వల్ల ఏంటంటే ఆ క్యారెక్టర్ ఏదైతే క్యారెక్టర్ బాగుంటుందో ఆ క్యారెక్టర్ని ఎక్కువ సీరియల్లో ప్రొజెక్ట్ చేస్తారు. ఎందుకంటే జనాలకు కావాల్సింది ఏ క్యారెక్టర్ ఎవరికి నచ్చింది, దానివల్లే క్యారెక్టర్ పెరుగుతుంది. సో ఇక్కడ మనం ఏదో మెరాకిల్స్ చేయనవసరం లేదు. వాళ్ళ ఆడియన్స్ ఏదైతే ఇష్టపడతారో దాన్ని ఛానల్ వాళ్ళు చెప్తారు ఈ క్యారెక్టర్ బాగా వెళ్తుంది, మీరు దీన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళండి. ప్రొడ్యూసర్ కూడా అదే చేస్తారు బై డిఫాల్ట్. సో అలా ఎపిసోడ్ మీద ఎపిసోడ్ పెరుగుతా వెళ్ళింది కదా అది 1369. సో ఆ సీరియల్ జరిగేటప్పుడే మళ్ళా సినిమా ఇండస్ట్రీ నుంచి ఆఫర్స్ వచ్చినాయి కదా. వచ్చింది సార్, అదే కదా సార్ మిస్టర్ పర్ఫెక్ట్. బ్యాడ్ అంటే అవును, నాకు అర్థం కాదు. అక్కడ ఒక విధంగా చెప్పాలంటే బుల్లితెరలో ఒక మెగాస్టార్ ఇమేజ్ వచ్చింది మీకు. సినిమాల్లో మరి ఆ క్యారెక్టర్ ఎలా ఒప్పుకున్నా అసలు మిస్టర్ పర్ఫెక్ట్? ఆ క్యారెక్టర్ అని చెప్పలేదు సార్ నాకు డైరెక్టర్ బాబీ గారు ఉన్నారు కదా, వాల్తెర్ వీరయ్య, అప్పుడు దానికి రైటర్గా చేస్తున్నారు. బాబీ గారి మదర్కి ఈ ఆర్కే నాయుడు క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం. అంటే ఈ అబ్బాయి బాగున్నాడు, బాగా చేస్తున్నాడు, ఒకసారి కల్పించరా అని చెప్పేవాళ్ళు అనమాట. పాపం తను కలిసినప్పుడు చెప్పారు మా మదర్కి మీరు అంటే చాలా ఇష్టం అంటే థ్యాంక్ యూ బ్రదర్ అది మాట్లాడుకునే వాళ్ళం. ఇట్లా ఒక క్యారెక్టర్ ఉంది చాలా బాగుంటుంది, ప్రభాస్ గారు హీరో, దిల్లా గారి ప్రొడక్షన్, వన్ ఆఫ్ ద సెకండ్ లీడ్, మీకు సెట్ అవుతుంది అది అని చెప్పారు. సరే నేను ఒకసారి వెళ్ళి మంజులా నాయుడు గారితో డిస్కస్ చేశాను, బిందు నాయుడు గారితో. వాళ్ళు ఏమంటారంటే పెద్ద ప్రొడక్షన్ కదా, ఆపర్చునిటీ మంచి ఆపర్చునిటీ. అప్పట్లో 1 day కూడా డేట్ ఇవ్వలేని సిచ్యువేషన్, అంటే ఫుల్ స్వింగ్లో నడుస్తుంది. 15 days అంటే కష్టం కదా అనుకున్నాం. కానీ వాళ్ళు నా కెరీర్ కోసం వాళ్ళు ఏం కాదు వెళ్ళిరా అని వాళ్ళు పాపం డేట్స్ అడ్జస్ట్ చేసి నన్ను పంపించారు. వెళ్ళిన అంటే ఎయిర్పోర్ట్ నుంచి నేను స్టార్టింగ్ నుంచి ఎయిర్పోర్ట్ దిగేంత వరకు నాకు అసలు మెస్మరైజింగ్గా ఉండే అంత జనాలు అది ఇది. షూటింగ్ రేపు పొద్దున దిగిన వెంటనే షూటింగ్ అన్నారు, చూస్తే ఆ రోజు షూటింగ్ లేదు. తర్వాత నెక్స్ట్ డే షూటింగ్ అన్నారు, నెక్స్ట్ డే లేదు. దశరథ్ గారిని అడిగా 15 days 2 days అయిపోయిందన్న అంటే లేదు క్యారెక్టర్ మంచి క్యారెక్టర్. సో ఒకరోజు పిలిచి షార్ట్స్ రెడీ చేశారు, షూటింగ్ జరుగుతుంది. స్క్రిప్ట్ ఇవ్వలేదు నాకు బేసిక్గా, అంటే ఒకటి ఇవ్వడము అలా ఉండేది. ఇంకా అంటే దాన్ని ఎవరి మీద నేను బ్లేమ్ చేయను, కానీ అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన క్యారెక్టర్ చెప్పిన కథకి ఎక్స్పెక్ట్ చేసిన దానికి కథ చెప్పింది ఎవరు యాక్చువల్గా? దశరథ్ గారు చెప్పారు. ప్రభాస్ గారికి దిల్రాజు గారు పర్సన్ చేశారు. అంటే నా దగ్గరికి చాలా జనాలు వస్తుంటే ఎవరు అంటే తెలియదా టీవీ పవర్ స్టార్
అసలు తెలియదు ఈ టైప్లో ఉండేవారనమాట. అంటే నేను వెళ్ళి కలిసాము, అంత ఫ్రెండ్లీగా ఉండేవారు. ప్రభాస్ గారు చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. అది కాదు అసలు అక్కడ ఇష్యూ, అది కాదు. నేను క్యారెక్టర్ చేస్తున్నప్పుడు అర్థమైంది ఏంటంటే ఇది ఎక్కడో కొడుతుంది. ఎందుకంటే అప్పటికి నాకు క్యారెక్టర్ వెయిట్ తెలిసిపోతుంది కదా అనేసి ఒక జడ్జ్ చేయగలను. నేను దశరథ్ గారికి చెప్పాను, ఇప్పుడు చేసిందంతా తీసేయండి, నేను వెళ్ళిపోతున్నాను, ఇట్ వాల్ నాట్ వర్కౌట్ ఫర్ మీ అని చెప్పాను. అంటే తను కూడా లేదు, చాలా అప్లికేషన్స్ ఉంటాయా వచ్చాను. నేను ఎప్పుడైతే ఆ సినిమా రిలీజ్ అయిందో చేసేటప్పటికంటే చాలామంది ఎందుకు చేసావు ఆ క్యారెక్టర్ అని ప్రతి ఒక్కరు బాధపడ్డారు సార్. అప్పుడు చాలా హర్ట్ అయ్యాను. అబ్బా, ఇంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను నా మీద, అసలు ఎందుకు అంటే చేయాల్సింది కాదేమో అసలు నాకు అనే ఫీలింగ్ బాగా ఎక్కువేది. తర్వాత దీన్ని మళ్ళీ నిలబెట్టాలంటే అంటే అప్పటికి ఆర్కే నాయుడు క్యారెక్టర్ ఎండ్ అయిపోతుంది. సో ఇప్పుడు మళ్ళీ నేను నిలబడాలంటే సెకండ్ జనరేషన్ మున్నా క్యారెక్టర్ చేశాను. అది ఒక 3 years సాంగ్ నిలబెట్టింది. ఆ తర్వాత ఇంకా సీరియల్స్ చేయొద్దని ఫిక్స్ అయిపోయాను. క్యారెక్టర్స్ అసలే చేయొద్దని ఫిక్స్ అయిపోయాను. అంటే సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్స్ వస్తే చేయొద్దు. ఇష్క్ మూవీ అనుకుంటా, విక్రమ్ కే కుమార్ గారు పిలిచారు, అది అజయ్ క్యారెక్టర్ ఇది అనుకున్నాను అని చెప్పినా, నేను సరే క్యారెక్టర్స్ చేయనని చెప్పాను. అంటే అది మంచి హిట్ అయింది, అది వేరే విషయం. కానీ నాకు ఎందుకో మన వరల్డ్లో మనం బాగున్నప్పుడు చేయకూడదని. అలా ఇష్క్ కాకుండా ఇంకేమన్నా రిజెక్ట్ చేసినవి ఉన్నాయా? తర్వాత నేను షాదీ చేసే టైంలో రిజెక్ట్ చేయలేదు, ఇది రిజెక్ట్ అని అనుకోలేదు. కానీ రంగస్థలంకి సుకుమార్ గారు ఆది పినిశెట్టి గారి క్యారెక్టర్కి అనుకున్నారని తనే నాకు చెప్పారు. ఒక క్యారెక్టర్ అనుకుంటున్నాము, బట్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వలేదు. అయ్యారు, మేనేజర్ అయ్యారు 1-2 times కాల్ చేశారు, సార్ ఒకసారి ఆఫీస్కి రావాలి సార్ అంటే ఓకే డన్ అన్నా. కానీ నేను హాఫ్ హార్టెడ్గా ఉన్నాను అప్పుడు. ఏంటి మళ్ళీ అంటే సుకుమార్ గారి మీద నమ్మకం ఉండేది, సో అది. కానీ ఎందుకో కొంచెం అప్పటికి నేను షాదీ ముబారక్ స్టార్ట్ చేశాను. ఓకే, నెగ్లెక్ట్ చేసినందుకు ఏమన్నా అంటే కాదు, నేను రిజెక్ట్ చేయలేదు, అది వాళ్ళే మేబీ ఆప్షన్స్ వెతుకున్నారు. అందుకే అంటే ది బెస్ట్ ఆప్షన్ కదండి. 100% బెస్ట్ ఆప్షన్. చాలామంది అన్నారు మీరు ఆది పినిశెట్టి గారు క్యారెక్టర్స్ సిమిలర్గా ఉంటాయి, ఈవెన్ సరైనూరులో మీ అలాంటి క్యారెక్టర్ చేస్తే బాగుంటుందని చాలామంది అన్నారు. సో మున్నా క్యారెక్టర్ ఎండ్ అవుతుందని తెలుసు కదా, ఈ స్టేజ్లో మున్నా క్యారెక్టర్ ఎండ్ అవుతుంది. సో నెక్స్ట్ ప్లాన్ ఏంటనేది అప్పుడు ఆలోచన లేదా అసలు? మున్నా క్యారెక్టర్ ఎండ్ అయ్యే టైంకి ఒక ఆపర్చునిటీ వచ్చింది సార్, ఒక మూవీ ఆపర్చునిటీ వచ్చింది. నేను సీరియల్ ఎందుకంటే ముందే ఒక ప్రొడ్యూసర్ అప్రోచ్ అయ్యారు నన్ను. మూవీ స్టార్ట్ చేశారు కానీ అనుకున్న మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. సో అది కూడా నాకు అంటే ఫస్ట్ థింగ్ అనిపించింది సార్, మూవీ చేయడం కంటే సార్ మూవీని ప్రమోట్ చేయడమే ఇంపార్టెంట్ అర్థమైంది ఈ జర్నీలో. సిద్ధార్థ బాగానే ప్రమోట్ చేసాం, బట్ అనుకున్న రేంజ్లో మేము స్క్రిప్ట్ని మేము చేయలేకపోయాం, అది వేరే విషయం. కానీ ప్రమోషన్ అంటే మనకు ఈ ప్రోడక్ట్కి సేలబుల్ పాయింట్ ఏంటి అనేది వెరీ ఇంపార్టెంట్. దాన్ని పెట్టుకుని ప్రమోట్ చేస్తేనే ఆడియన్స్కి తెలుస్తుంది మనం ఎంత మంచి మూవీ చేసినా. ఆ విషయంలో చాలామంది ప్రొడ్యూసర్స్ ఫెయిల్ అవుతుంటారు అనిపించింది, ఇంక్లూడింగ్ మీ. సో అవును, పర్టికులర్గా ఇప్పుడు మొగల్ రేకుల తర్వాత ఎందుకు టీవీ అనే దాన్ని వదిలేసినట్టు అసలు? మొగల్ రేకుల తర్వాత సీరియల్స్ వదిలేసినందుకు ఇప్పటివరకు నేను ఎందుకు రిగ్రెట్గా అవ్వలేదంటే, మొగల్ రేకులు లాంటి సీరియల్ ఇప్పటివరకు మళ్ళీ రాలేదు. వచ్చుంటే రిగ్రెట్ అయ్యామనేమో, అరే టీవీలో ఎందుకో అలాంటి క్యారెక్టర్స్ చేసే అది సినిమా క్యారెక్టర్ సార్. మొగల్ రేకుల్లో ఆర్కే నాయుడు క్యారెక్టర్ కానీ మున్నా క్యారెక్టర్ కానీ నేను అనుకున్నప్పుడే, నేను ఆర్కే నాయుడు క్యారెక్టర్ చేసినప్పుడే నేను బిందు నాయుడు గారితో చెప్పాను, కొంచెం అటకే చేద్దామా, కొంచెం యాక్షన్, కొంచెం మాస్, కొంచెం డైలీ సీరియల్ అంటే ఎప్పుడు ఫీమేల్ సెంట్రిక్గా ఉంటాయి కదా, అది కాకుండా కొంచెం మాఫియా, కొంచెం నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్దాం, చూద్దాం ఎలా వర్కౌట్ అవుద్దో చూద్దాం, బట్ ట్రై మాత్రం చేద్దాం అన్నప్పుడు తను కూడా సరే ఒక 1-2 scenes రాసి
జడ్జ్ చేస్తారు. యాక్టింగ్ ఒకటే కాదు, ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతున్నది. ఆడియన్స్ చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యేవాళ్ళు. అందుకే సీరియల్ని, మొగల్ రేకుల్ని ఏజ్ గ్రూప్ సంబంధం లేదు. పిల్లలు చూశారు, ఆడవాళ్ళు చూశారు, మగవాళ్ళు చూశారు, ఐపీఎస్లు చూశారు, లాయర్ చూశారు. అంటే దాంట్లో ఇట్స్ లైక్ ఏ ఫుల్ సొసైటీ బేస్డ్ కంటెంట్ ఉంటుంది. అక్కడ సక్సెస్ అయ్యాం. తర్వాత సీరియల్ ఎలా అంటే ఏం చేసినా అంటే ఒక ఫ్యామిలీ డ్రామా రావడం, అంటే స్పాన్ తగ్గిన ఫీలింగ్స్ అనిపించింది నాకు. అందుకే చేయలేదు. ఆ క్యారెక్టర్ చాలామంది అడిగారు కానీ బట్ మళ్ళీ డిసప్పాయింట్ అవుతారు ఆడియన్స్ అనే ఫీలింగ్ గట్టిగా ఉండేది. ఆ ఫీల్డ్లో అంత మించి చేరినప్పుడు అక్కడ నుంచి వెళ్ళిపోవడం బెటర్ అనిపించింది. అదే మెరిసే కన్నుల్లో మనసే పలికేలా తీయని పాటల్లో పెదవే తడిసేలా ఊరించాలి వెన్నెలా నాలో నీవే శ్వాసల ఇలా ఇలా ఎగసేయలలా కలా నిజము అనిపించేలా ఇలా ఇలా ఎగసేయలలా కలా నిజము అనిపించేలా. యాక్చువల్గా మొగల్ రేకులు బాగా ఉద్ధృతంగా నడుస్తున్న టైంలోనే సార్ ఈవెన్ అంజనాదేవి గారు, అంటే మెగా బ్రదర్స్ వాళ్ళ అమ్మగారైనా అంజనాదేవి గారు మీ మీ యాక్టింగ్కి ఇష్టపడ్డారని పవన్ కళ్యాణ్ గారు ఏదో మీటింగ్లో చెప్పినట్టున్నారు కదా. చెప్పారు. ఇంటికి కూడా వెళ్ళారంట కదా మీరు? అవును. నేను యాక్చువల్లీ మొగల్ రేకులు చేస్తున్నప్పుడే నాగబాబు గారు చెప్పేవాళ్ళు, సాగర్ అమ్మ ఒకసారి కలవాలంటున్నారు, నీ క్యారెక్టర్ అంటే చాలా ఇష్టము అని చెప్పారు. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అక్కడ వరకు బాగుంది. తర్వాత ఒకరోజు ఈవెంట్లో నాగబాబు గారు ఈ అవార్డు అంటే ది బెస్ట్ యాక్టర్ అవార్డు గోస్ టు అని అనౌన్స్ చేస్తారు. ఆ టైంలో నాగబాబు గారు అది ఆపేసి ఇది నాకు కాదు సాగర్కి ఇవ్వండి, మా అమ్మ మరీ మరీ చెప్పారు. అంటే అది టోటల్ పెద్ద ఈవెంట్లో నాగబాబు గారు చెప్పడం సర్ప్రైజింగ్ అనిపించింది. మా అమ్మ ఇప్పటికీ సాగర్ క్యారెక్టర్ చూస్తుంటారు. అది సెకండ్ టైం. నేను చాలా హ్యాపీగా అనిపించింది, సర్ప్రైజ్ కూడా అనిపించింది. నాగబాబు గారు అంత జనంలో ఓపెన్గా రివీల్ చేయడం. తర్వాత ఒకరోజు ఇంటికి వెళ్ళాం. కలిసిన తర్వాత ఆ బాండ్, అంజనమ్మ గారితో ఉండే బాండ్ ఎలా ఉందంటే ఇప్పుడు ప్రజెంట్ అక్కడ నుంచి జర్నీ చాలా సంవత్సరాలుగా రెగ్యులర్గా కలుస్తూ ఉంటాం. అంజనమ్మ గారి దగ్గరికి వెళ్తున్నా, ఆమె నన్ను చూడాలనిపించినప్పుడల్లా నేను వెళ్తాను, కలిసి వస్తాను. నేను చూడాలనుకున్నప్పుడల్లా ఒకసారి వెళ్ళేసి కలిసి వస్తాను. అది మాత్రం ఆ బాండ్ ఈజ్ ఏ వెరీ ప్రెషియస్ టు మీ. ఇట్ ఏ ఫ్యామిలీ బాండ్. ఆర్కే నాయుడుగా కంటే వాళ్ళ ఫాదర్ పేరు ఆర్కే నాయుడు, ఈజ్ ఆల్సో పోలీస్ ఆఫీసర్. మా నాన్న చూసినట్టు ఉంటుంది నేను అనే ఒక చిన్న వర్డ్ నాకు, దాన్ని ఎప్పుడు నేను రివీల్ చేయలేదు. సో ఇట్స్ ఎ వెరీ ప్రెషియస్ బాండ్. తర్వాత కళ్యాణ్ గారికి ఈ విషయం తెలుసు అన్న విషయం నాకు తెలియదు. నేను ఒకసారి కళ్యాణ్ గారిని కలవాలని ఒక ఫ్రెండ్ ద్వారా, కళ్యాణ్ గారి ఫ్రెండ్ నా ఫ్రెండ్ జర్మనీలో ఉంటాడు, ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్ వెంకీ గారు అని, 100కి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్. సో తను నన్ను తీసుకెళ్లారు. నేను కళ్యాణ్ గారు అంటే నాకు ఇష్టం అని చెప్పినప్పుడు తను తీసుకెళ్లారు. కళ్యాణ్ గారుకి అంటే అంజనమ్మకి గురించి నా గురించి తెలుసో నేను అనుకోలేదు. కళ్యాణ్ గారు వచ్చి ఇలా కూర్చొని నా ఫ్రెండ్ పర్సన్ చేశాడు సాగర్ అని. అంటే ఇలా చూసి మీరు ఏం చేస్తుంటారని అడిగారు. సార్ మొగల్ రేకులు యాక్టర్ అంటే ఇలా చూసి షాక్ అయ్యారు. మీరా, మా అమ్మ మీ గురించి చెప్తుంటారండి, ఇంతమంది ఉన్న మా ఇంట్లో అసలు మీ గురించి అందరం మీ గురించి డిస్కస్ చేస్తామంటే నేను సర్ప్రైజ్ అయ్యాను. అసలు ఏంటి కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు అసలు. నేను కదా ఆయన చూసిన తర్వాత ఒకలాంటి. సో మా ఇద్దరి మధ్య ఏంటంటే అది కాస్త ఆయనకు వామపక్ష భావాలు, ఆయన లెఫ్ట్ అవన్నీ నాకు ఇష్టం, అవి నేను షేర్ చేసుకోవడం, ఆయన షేర్ చేసుకోవడం, ఇదంతా షేర్ చేసుకుని తెలియకుండా మా ఇద్దరి మధ్య కొంచెం ఒక బాండ్. అంటే ఒక తను మంచి పర్సన్ అండి. అంటే తను ఎప్పుడు ఏదో ఒకటి ఏంటంటే కళ్యాణ్ గారు
సొసైటీకి మనం ఏం చేయాలని తప్ప వేరే దాంట్లో ఉండరు. ఓకే. జనసేనలో జాయిన్ అయిన తర్వాత నన్ను ప్రచార కార్యదర్శి, తెలంగాణ ప్రచార కార్యదర్శిగా అపాయింట్ చేశారు. కానీ జనసేన ఇక్కడ పోటీ చేయకపోవటం మీద ఏమైనా డిసప్పాయింట్ అయ్యారా మరి? ఇది క్లారిఫై ఇవ్వాలి సార్ మీకు. జనసేన తెలంగాణలో పోటీ అనేది ఎలా అంటే, కొంతమంది కళ్యాణ్ గారిని మేము పోటీ చేస్తాం తెలంగాణలో కూడా, మీరంటే చాలామంది అభిమానులు ఉన్నారు, తెలంగాణలో మీకోసం కష్టపడే వాళ్ళు ఉన్నారు, మీకోసం ఓటేసే వాళ్ళు ఉన్నారు, తెలంగాణలో జనసేన ముందుకు తీసుకెళ్ళాలి, తెలంగాణలో అసలు మీ వారాహి నడవాలి, ఇలాంటివన్నీ కొంతమంది అంటే ఎలా ఉంటుందంటే మేము పోటీ చేస్తాం బలంగా, పార్టీ ఉంది కదని. అప్పటికి కళ్యాణ్ గారికి పోటీ చేయాలనే ఉద్దేశం లేదు. ఓకే. అలాగని డిసప్పాయింట్ చేయాలని లేదు వీళ్ళని. అరే వీళ్ళు నా కోసం ఉన్నారు కదా, నన్ను నమ్మారు కదా, వీళ్ళు డిసప్పాయింట్ చేయడం కరెక్ట్ కాదేమోనని ఆ ఒక్క దానికోసం ఆయన పోటీ చేయడానికి ఒప్పుకున్నారు. లేకపోతే ఎప్పుడు కళ్యాణ్ గారు కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కదా తెలంగాణ రాష్ట్రం, ఓ కొద్ది కాలం పాటు మనం వదిలేద్దాం, సో ఇప్పుడే ఇక్కడ మనం ఫైట్ చేయడం కరెక్ట్ కాదు, కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళు అన్ని సమకూర్చుకోవాలి, వాళ్ళు ఏం చేస్తున్నారో చూడాలి కదా అని కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తుండేవారు. ఎప్పుడైతే వీళ్ళు సోకాల్ పీపుల్ ఫోర్స్ చేశారో, సో బీజేపీ అప్పటికే మోదీ గారు ఆయనని సపోర్ట్ చేయమని అడగడము, సో వీళ్ళు కూడా సరే పొత్తులో 8 సీట్స్ ఇవ్వడము, ఇలా జరిగింది తప్ప ఆయన ఎప్పుడు ఇక్కడ పోటీ చేయాలనుకోలేదు. పోటీ చేయడం వరకు బాగానే ఉంది కానీ సార్, ప్రాపర్ అంటే నేను చెప్పచ్చో లేదో తెలియదు కానీ ప్రాపర్గా పోటీ చేయలేదని నా ఫీలింగ్. ఓకే. ఎందుకో అంటే డిసప్పాయింట్. నేను ప్రచారానికి వెళ్ళినప్పుడే అనిపించింది, నేను షేర్ చేసుకునేవాడిని కొన్ని మనోహర్ గారితో, అంటే కళ్యాణ్ అంటే అదే అర్థమైంది, ఇంక్లూడింగ్ మొత్తం లైన్లో కళ్యాణ్ గారు ఎంత మంచి వాళ్ళు అంటే డిసప్పాయింట్ చేయరు. అంటే ఎందుకు ఇలా ఆవేశాన్ని చల్లార్చడం, ఆయనకు నమ్మకం ఎక్కువ. ఓకే. కొంచెం డిస్టర్బ్ అనిపించింది నాకు కూడా, అరే ఇంత నమ్మారు కదా కళ్యాణ్ గారు, మనం 1-2 అయినా స్ట్రాంగ్గా ఫైట్ చేస్తుంటే బాగుండేది. నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్కి స్ట్రాంగ్గా పోటీ చేయడం జరుగుతుందా? అదే సార్, అంటే ఇప్పుడు మనం ఏం చెప్పినా ఎలా ఉంటుందంటే సార్, కళ్యాణ్ గారు తీసుకునే డెసిషన్ బట్టే ఉంటుంది సార్ ఏదైనా. ఇప్పుడైతే ఆంధ్ర ఎలక్షన్స్ మీద ఆయన పెట్టిన ఎఫర్ట్ ఈజ్ వెరీ క్రూషియల్ టైం. కమింగ్ టు మళ్ళీ మీ సినిమాలకు వస్తే, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దాని గురించి ఎక్కువ మాట్లాడలేదు సార్, దాని గురించి ఎక్కువ మాట్లాడలేదు. అది డిసప్పాయింట్ చేసింది. అంటే అది అలా మీ సీరియల్ టైంలో స్టార్ట్ అయ్యి సీరియల్ అయిపోయి ఆగిపోయి మొత్తం ఫినిష్ అయిన తర్వాత సినిమా వచ్చింది, అది డిసప్పాయింట్ చేసింది. ఇక్కడ సూపర్ స్టార్ అంటే ఒక మెగాస్టార్ ఇమేజ్ని మీరు చూసి ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆ రేంజ్లో అసలు మీకు అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్లో కానీ వీళ్ళలో కానీ ఆ రేంజ్లో ఆదరణ అనేది దొరకలేదు కదా? డిఫరెంట్ సార్. నాకు షాదీ ముబారక్ టైంలో వస్తుంది అనుకున్నాను, ఒక అంటే వస్తుంది మీన్స్ ఒక మంచి సినిమా చేసాము, జనాల్లో ఒక మంచి సినిమా చేశారనే. షాదీ ముబారక్ వరకు కొంచెం కష్టం అనిపించింది, షాదీ ముబారక్ తర్వాత బాగుంది. ఇక్కడ వేరు సార్, ఇక్కడ సినిమా ఇండస్ట్రీకి సీరియల్ నుంచి సినిమా ఇండస్ట్రీకి రావడం అనేది ఒక్కొక్కసారి సీరియల్లో అంత పెద్ద క్యారెక్టర్ చేసి ఒక బాగా అంటే ఎలా ఉంటుందంటే, ఎవరు చెప్పారు నాకు, ఈ కేజీఎఫ్ని అంతా అప్పుడు సీరియల్లో చూపించారు ఆ ఎలివేషన్స్ అన్నీ, మీరు సినిమాలో చేయాలంటే ఈ రేంజ్ క్యారెక్టర్స్ చేయాలంటే అది నమ్మాలి. ఎవరు నమ్మాలి? సోకాల్డ్ ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ నమ్మాలి. అంటే సీరియల్లో ఎలాంటి పవర్ఫుల్ క్యారెక్టర్స్ చేసిన తర్వాత ఆడియన్స్కి ఆనవు, మనని ఒక యాంగిల్లో చూస్తుంటారు. సో ఆ క్యారెక్టర్ వచ్చేంత వరకు మనం ఆగాల్సిందే, వెయిట్ చేయాల్సిందే. అది ఈ 100తో ఫుల్ఫిల్ అవుద్దా? డెఫినెట్గా. ఎందుకంటే 100 అనేది నాట్ ఎ ఫిక్షనల్ క్యారెక్టర్, ఇట్స్ ఎ రియలిస్టిక్ క్యారెక్టర్, టూ కమర్షియల్ అండ్ సేమ్ ఇల్లాజికల్గా ఉండదు, లాజికల్గా చాలా బాగుంటుంది. డెఫినెట్గా మళ్ళీ నాకు ఆ బ్రేక్ అంటే ఇది కదా సాగర్ చేయాలి అనేది మాత్రం. కానీ షాదీ ముబారక్ కంటే ముందే మీరు సిద్ధార్థలో చేశారు దగ్గర
ఆ రేంజ్ క్యారెక్టర్ చేశారు, డ్యూయల్ రోల్ చేశారు. డ్యూయల్ రోల్ కాదు సార్, బట్ అంటే 2 షేడ్స్ 2 షేడ్స్ ఉన్న క్యారెక్టర్. అది ఎందుకో అంటే ఎక్కడో మిస్ఫైర్ అయింది. అది నిజంగా అంటే రాంగ్ టైం రిలీజ్ అనిపిస్తుంది. అది కూడా ఒక్కోసారి ఇప్పుడు సినిమా చేయడం ఒక ఎత్తు అయితే దాన్ని రిలీజ్ వరకు తీసుకెళ్ళి రైట్ టైంలో రిలీజ్ చేయడం ఒకటి, రైట్ ప్రమోషన్ చేయడం ఒకటి, అండ్ ఒక గ్యాప్ ఉండాలి. దాన్ని సిద్ధార్థ నాకు అంటే చెప్తాను కదా సార్, మంచి టీం, ఎస్ గోపారెడ్డి గారు, పరశుర్ బ్రదర్స్ గారు, మణిశర్మ గారు, ఈవెన్ దయానంద్ రెడ్డి ఆల్సో కళ్యాణ్ గారి కో డైరెక్టర్ పవన్ కళ్యాణ్ గారికి, అండ్ మోర్ ఓవర్ బుచ్చిరెడ్డి అని దాసరి కిరణ్ గారు అని ఇద్దరు. అంటే ఎలా చూస్తున్నారంటే సార్ నాకు ఇప్పటికీ సిద్ధార్థ అనేది అంటే ఒక మెమరీస్ నా అవును. ఆ సినిమా ప్రొడ్యూసర్ దాసరి కిరణ్, ఆయన ఇప్పుడు మీ అపోజిషన్ పార్టీలో ఆయన కీలకం. అంటే ఆయన టీటీడీ బోర్డు మెంబర్ కూడా, వైఎస్ఆర్సీపీ పార్టీ ఆయన. పర్సనల్ సార్, పర్సనల్ కాదనట్లేదు అనేది. ఆయన 2 సినిమాలు తీశాడు. ఇది వైఎస్ఆర్ పార్టీ తరపున, అటు వ్యూహం అని, శబ్దం అని ఆర్జీవి గారితో కలిసి, ఇటు ఈ టీడీపీకి అగెనెస్ట్గా కానీ ఏదన్నా. సో మీ ఇద్దరు ఫ్రెండ్స్ అయినా, మీరు జనసేనలో ఉన్నారు, ఆయన వైసీపీలో ఉన్నారు. ఎలా మీ ఇద్దరు కలిసినప్పుడు ఏంటి, ఎలా డిస్కషన్ ఎలా నడుస్తుంటుంది సార్? సినిమాల గురించి ఈవెన్ దాసరి కిరణ్ గారు కలిసినప్పుడు సినిమాల గురించి డిస్కషన్ ఉండదు. నేను కూడా అంటే సినిమా ఫీల్డ్ ఎలా ఉంటుందని సార్, పాలిటిక్స్ ఎలా ఉండేది సార్, ఇప్పుడు ఎంత కొట్టుకున్నా సార్, ఆ పార్టీ నుంచి ఆ పార్టీలో ఈ పార్టీలో ఉన్నవారు ఫ్రెండ్స్ ఉంటారు, కుటుంబ సభ్యులు ఉంటారు, అన్నీ ఉంటాయి. పాలిటిక్స్ వేరు, సినిమా వేరు. మన ఇప్పుడు ఎగ్జాంపుల్ అలీ గారు ఉన్నారు సార్, అలీ గారు పవన్ కళ్యాణ్ గారికి మంచి ఫ్రెండ్. సో వైఎస్ఆర్సీపీ అంటే ఎవరిని మనము అంటే ఇట్స్ ఏ దేర్ పర్సనల్ ఎజెండా, వాళ్ళ పర్సనల్ పర్స్పెక్టివ్, పర్సనల్ థాట్. అది ఫ్రెండ్షిప్ ఈజ్ డిఫరెంట్. సో నేను ఎప్పుడు అసలు పెద్ద కామెంట్ చేయను దాని గురించి. ఇప్పుడు మిస్టర్ పర్ఫెక్ట్కి ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు, మీ షాదీ ముబారక్ని కంప్లీట్గా రిలీజ్ చేసింది దిల్ రాజు గారు. సో ఆ టైంలో జరిగిన ఇన్సిడెంట్స్ ఎప్పుడైనా మీ మధ్య డిస్కషన్ వచ్చినాయా? ఇంత ఆయనకు తెలుసు. నేను దిల్ రాజు గారికి గుర్తుందో లేదో, నాకు ఒక చెక్ పంపించారు మిస్టర్ పర్ఫెక్ట్ టైంలో, అమౌంట్ ఎంతో, షాదీ ముబారక్ టైంలో. కానీ అప్పుడు ఆర్టిస్ట్గా మీరు టీవీలో పీక్లో ఉన్నారు కదా, మరి ఆ సినిమాకి ఎంత ఆఫర్ ఇచ్చింది ఆయన? సార్ చెప్తాను. ఒక చెక్ పంపించారు ఫస్ట్, పంపిస్తే చూసి పక్కన పెట్టేశాను. 2000 ఎప్పుడు సార్ అది? 2014 15 మిస్టర్ పర్ఫెక్ట్ 13 అనుకుంటా, 2013. మొన్న రాజుగారు చూపించారు ఫస్ట్ చెక్. అంటే నేను వేయలేదు, అంటే నాకు అనిపించలే, అసలు నాకే క్యారెక్టర్ నచ్చలేదు. అంటే అంత తీసుకున్నాను నేను మనసుకి, ఈ డబ్బులు నేను తీసుకోవద్దని ఆ చెక్ని అలా ఉంచి రాజుగారు చూపించారు. రాజుగారు అంటే నాకు ప్రత్యేకంగా ఒక గౌరవం సార్, ఎందుకంటే ఏది ఏమైనా సరే సార్, సినిమా అంటే విపరీతమైన ప్యాషన్. సినిమా ఆ టైంలో నువ్వు నాకు ఇంక క్యారెక్టర్ నేను చేయను అని వదిలేసి వచ్చినప్పుడు రాజుగారు ఏమనలేదా? నేను రాజుగారు చెప్పలేదు, దశరథ్ గారికి చెప్పొచ్చా. ఓకే. ఆయన అన్నాడు ఎందుకు చేయమన్నాడు. ఎందుకు చేయమంటే ఎందుకంటే నాకు నచ్చలేదు. ప్రతి ఆర్టిస్ట్కి ఒక టైం వస్తుంది, నాకు ఈ టైం వచ్చింది, ఒక ఇమేజ్ క్రియేట్ అయింది, ఈ టైంలో ఇది నన్ను డిస్టర్బ్ చేస్తుంది అనిపిస్తుంది, నేను సినిమాలో రావాలనుకున్నాను కానీ ఇలా కాదని చెప్పాను. ఆయన ఒక వర్డ్ చెప్పాడు, నాకు బాగా గుర్తుంది, దశరథ్ గారు. అది కూడా నాకు సీరియల్ వదిలేయడానికి ఒక రీజన్. ఓకే. ఆయన ఏమన్నాడంటే, నువ్వు సినిమాలో చేయాలనుకుంటే అన్నీ వదిలేసి సినిమా చేయాలి, ఇలా 2 పడవల మీద కాలేదు అని. సముద్రంలో ఒడ్డున నిలబడి చేపలు పడితే పిత్తబర్గలు దొరుకుతాయి, సముద్రంలోకి వెళ్తేనే తిమింగలం దొరుకుతుంది, డిసైడ్ చేసుకుని నువ్వు ఎటు వెళ్ళాలో అన్నాడు.
ఒకసారి వెళ్దాం, ఒడ్డున కాకుండా ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామని వచ్చాను అంతే. ఓకే. ఇదే మాట చెప్పాడు, అది బాగా గుర్తుంది. ఒడ్డున నిలబడి చేపలు పడితే ఇవే దొరుకుతాయి, దిగి చూడు దొరుకుతుంది అన్నాడు. ఓకే. దిగి చూసాను. కానీ దిగావు దాదాపు ఎంత 10 years జర్నీ, మరి దిగి కూడా 10 yearsలో చేసింది 4 సినిమాలు ఏంటి? ఎగ్జాక్ట్లీ 4 సినిమాల్లో సార్ ఇక్కడ ఎలా ఉంటుందంటే సార్, సినిమా ఇండస్ట్రీ ఈజ్ ఏ ప్యూర్ బిజినెస్ ఇండస్ట్రీ సార్, ప్యూర్ బిజినెస్. మనం ఎన్ని మాట్లాడుకున్నా మనం సినిమా హిట్ అయ్యి మన సినిమా కలెక్ట్ చేసి చేసిన తర్వాతనే మన మీద ఇన్వెస్ట్ చేయడానికి జనం వస్తారు, ప్రొడ్యూసర్స్ వస్తారు. అంటిల్ మనం ఫైట్ చేయాల్సిందే. ఇప్పటి వరకు నేను సినిమా ఇండస్ట్రీ నుంచి ఆపర్చునిటీస్ కొన్ని వచ్చాయి సార్, కానీ నాకు బ్రేక్ ఇచ్చే ఆపర్చునిటీస్ లాగా అనిపించలేదు. నాకు షాదీ తర్వాత 2-3 ఆపర్చునిటీస్ వచ్చాయి, కానీ దీనివల్ల నాకు ఇంకో సినిమా చేస్తానని అకౌంట్ అంటే ఒక లిస్ట్లో ఉంటుంది, కానీ ఇది నాకు బ్రేక్ వస్తుందని నమ్మకం నాకు రాలే. ఈవెన్ అంటే ఇంకా ఎంతకాలం అయితే నీకు వస్తుందని నమ్మకం ఉంది అంటే, నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఈ క్వశ్చన్, సిద్ధార్థలో కొంత నీ ఇన్వెస్ట్మెంట్ ఉంది లేదు సార్? లేదా 100% లేదా? 100% లేదు. సరే, షాదీ ముబారక్ ఓన్ ప్రొడక్షన్. షాదీ ముబారక్ నేను నా ఫ్రెండ్స్ కలిపి చేసాం, తర్వాత దిల్రాజు గారు తీసుకున్నారు. ఇప్పుడు 100 ఏంటి? 100 కూడా నా ఫ్రెండ్సే సార్. ఫ్రెండ్స్ మీదే అంటే ఇప్పటివరకు అందరూ నా ఫ్రెండ్సే చేశారు. సిద్ధార్థ ఒక షాదీ ముబారక్లోనే నేను ఇన్వెస్ట్ చేశాను, కానీ ఇప్పటివరకు అందరూ నా ఫ్రెండ్సే చేశారు. అంటే ఈ విషయం చెప్పొచ్చు సార్, లక్కీగా ఏంటంటే నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారని అనుకుంటాను నేను డెఫినెట్గా. ఎందుకంటే నన్ను నమ్మి ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఎక్కడో దగ్గర నా మంచి బ్రేక్ వస్తుంది, మంచి కోరుకుంటున్నారు, మంచి కోరుకునే వాళ్ళు నా పక్కన ఉన్నారు. కాబట్టి ఇండస్ట్రీ ప్రొడ్యూసర్స్ కాకపోయినా పర్సనల్గా నా కోసం వచ్చి ప్రొడక్షన్ చేస్తున్నారు, కాంప్రమైజ్ అవ్వట్లేదు. సో డెఫినెట్గా సక్సెస్ అనేది వస్తుంది. అంటే సక్సెస్ అని కాదు సార్, నేను ఒకటి ఫీల్ అవుతాను, సక్సెస్ ఫెయిల్యూర్ అని కాదు. నాకు ఏం చేసినా సరే సార్, ఆర్కే నాయుడు లాంటి ఇమేజ్ ఆర్కే నాయుడుతోనే కంపేర్ చేస్తారు తప్పితే అది పోయి అంత దాన్ని డామినేట్ చేసే పేరు రాదని నా ఫీలింగ్ వచ్చింది. అలాంటి టైంలో నేను మళ్ళీ ఇంకొక క్యారెక్టర్కి వెళ్ళి ఇంకొక క్యారెక్టర్ త్రూ వచ్చి ఒక సినిమా నిలబెట్టాలంటే కొంచెం కష్టమైన పని. కొంతవరకు మాధవ్ సున్నుపెంట అనే క్యారెక్టరు చాలా బాగా వెళ్ళింది షాదీ ముబారక్. నేను యాక్చువల్గా సినిమా అది కొంచెం మంచి రేంజ్కి వెళ్తుందేమో అనుకున్నా, మరి ఎందుకో తెలియదు. రైట్ ప్రమోషన్ చేయలేకపోయాం, అది ఎందుకో హరీబరీగా అయిపోయింది, కరోనా టైం అయిపోయింది. రాజు గారు డిజిటల్ ఇవ్వాలనుకున్నారు, నేను డిజిటల్ కాదు సినిమాకి వెళ్దాం అనుకున్నాము. ఏదైనా సార్ నమ్మాలి సార్, సినిమా అనేది దిల్రాజు గారు ఫస్ట్ నమ్మారు, మరి లేదు ఇది బాగుంటుందని. కరోనా టైం కాబట్టి ఇది మనకి థియేటర్ అనేది ఆలోచించారు అంతే. కానీ నేను ఎప్పుడైనా నమ్మాను. అంటే నేను నా ప్రాబ్లం ఏంటంటే సార్, ఏది పడితే అది యాక్సెప్ట్ చేయను సినిమా. నేను తొందరగా ఏదో ఒకటి చేద్దామని అనుకోను, నాకు నచ్చాలి. అంటే కౌంట్ కొంటే క్వాలిటీ నేను ఎక్కువ ఇష్టపడతాను, అందుకే తక్కువ. ఇప్పుడు ఆర్టిస్ట్ అంటే మెయింటెనెన్స్ చాలా ఉంటుంది. ఇప్పుడు నీకు ఆ మొగల్ రేకులతో వచ్చిన అంటే ఇమేజ్ కావచ్చు, ఫైనాన్షియల్ సపోర్ట్ కావచ్చు, ఆ తర్వాత సినిమాల ద్వారా వచ్చిందని నేనైతే అనుకోను. లేదు సార్, అంటే బేసిక్గా మీరు అన్నది కరెక్టే. నేను ఐఎమ్ ఇంటూ కన్స్ట్రక్షన్. ఓకే. నేను స్టెర్లింగ్ హోమ్స్ అని నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాసుదేవ్ రెడ్డి, వరప్రసాద్ రెడ్డి అని. వీళ్ళు అంటే బేసిక్ ఏంటంటే అంటే ఓ కంపెనీ స్టార్ట్ చేసాం 2016 ఆ టైంలో. అంటే నేను పెద్దగా వెళ్ళను, కానీ ఎవ్రీథింగ్ దే విల్ టేక్ కేర్. అండ్ ఎవ్రీ వీక్ మేము కలుస్తుంటాం. దే విల్ అంటే నన్ను ఎంకరేజ్ చేయడంలో పుష్ చేస్తుంటారు. అంటే ఎవరికి రాదు ఇది ఒక ఇమేజ్. ఎంతోమంది స్టార్ కిడ్స్ ఉండొచ్చు, కానీ చాలామందికి రాంది నీకు వచ్చింది కదా, మనం ఆగొద్దు అని అంటే అది ఎందుకో అంటే కొంతమంది మోరల్ సపోర్ట్ చేస్తారు, కొంతమంది ప్రొడక్షన్ సపోర్ట్ చేస్తారు. షాదీ ఫ్రెండ్స్ శ్రీను కానీ
వినోద్ కానీ వాళ్ళు నా సాఫ్ట్వేర్ అంటే మీన్స్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. ఓకే. ఇప్పుడు రమేష్ అండ్ వెంకీ గారు 100 సినిమా ప్రొడ్యూసర్, జవహర్ గారు, సుధాకర్ గారు అని ఎలా అంటే ఎవరు డిసప్పాయింట్ చేయలేదు. ఏముంది ఇప్పుడు సినిమాలు చేస్తే ఆ టైప్ కాదు. నువ్వు నిలబడు ఏదో ఒక రోజు గద్దే అంటే ఎక్కువ ఫ్రెండ్స్ అనేవాళ్ళు అంటే నా లైఫ్లో మేజర్ రోల్. ఓకే. అంటే అది ఐఎమ్ లక్కీ టు హ్యావ్ లైక్ దట్. లవ్ మ్యారేజా సౌందర్య గారి మీద? కైండ్ ఆఫ్ లవ్ అండ్ అరేంజ్ అండ్ ఇన్ ద ఫ్యామిలీ. షీఈస్ ఎ బెస్ట్ క్రిటిక్. నాకు పెద్ద క్రిటిక్ బయటకు వెళ్ళిన అవసరం లేదు. నా ఇండస్ట్రీలో కానీ నా క్యారెక్టర్స్ చేసే క్యారెక్టర్స్లో కానీ నిర్మోహమాటంగా ఇది బాగుంది, ఇది బాగాలేదు, ఇది వర్కౌట్ అవుతుంది, నువ్వు ఇది మార్చుకోవాలి అనేది నాకు ఫస్ట్ చెప్పేది తనే. ఓకే. అండ్ తను బాగా అంటే ఎలా అంటే షీఈ్ ఎడ్యుకేషనల్గా బాగా అంటే వెరీ వెల్ ఎడ్యుకేటెడ్. ఓకే. అండ్ తను అంటే చాలా విషయాలు చెప్తుంటుంది. ఇప్పుడు అంటే ఎలా అంటే తను ఒక టైంలో ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలనుకుంది. తను బాగా కష్టపడుతుంది. అంటే చదవడం అంటే కొంతమందికి ఇష్టం కదా, అలా తను బాగా చదువుతుంది. చాలా విషయాలు సపోజ్ నేను నాకు ఒక తెలియని విషయాలు ఇప్పుడు పాలసీస్ గురించి చెప్పాను. ఇలా ఎలా ఉంటుందంటే విత్ ఇన్ షార్ట్ పీరియడ్ చెప్తుంది. మన హిస్టరీ గురించి కానీ అండ్ మన జియోగ్రఫికల్ కండిషన్స్ కానీ లేకపోతే వాట్ ఈజ్ మా ఇంట్లో అంతా ఎలా ఉంటుందంటే మా పిల్లలకు కూడా అలవాటు చేసినట్టు తను వాట్ ఈజ్ హిందూ ధర్మ ఈ కైండ్ ఆఫ్ ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే ఇండిపెండెన్స్ ముందు ఎలా ఉండేది, ఆ దశాబ్దంలో ఎలా ఉండేది, ఈ దశాబ్దంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఏంటి, ఇట్లా ఈ టైప్లో ఉంటుంది అనమాట. మా ఇంట్లో నోటీస్ బోర్డు ఉంటుందా? అన్ని మ్యాప్స్ ఉంటాయి, వరల్డ్ మ్యాప్, ఇండియా మ్యాప్, అంటే సంథింగ్ అంటే ఏదో ఒక అంటే కొంచెం అంటే ఏదైనా సరే బయటకు వెళ్ళడం కంటే ఇంట్లోనే నాకు బాగా ఆన్సర్స్ వచ్చేస్తాయి. అవును, సౌందర్య గారు సుకుమార్ గారు మిసెస్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అంట కదా? యా, అంటే మధ్యలో కామన్ ఫ్రెండ్ ఉండేది, సో వాళ్ళ వల్ల ఫ్రెండ్స్. ఇప్పుడు బిజినెస్ పార్ట్నర్స్ కూడా? లేదు, బిజినెస్ పార్ట్నర్స్ కాదు, ఫ్రెండ్స్ అంతే. అంతేనా? బొటిక్ ఏమన్నా నడుపుతున్నారా సౌందర్య గారు? లేదు, బేసిక్ ఏంటంటే తనకి ఇంట్రెస్ట్ నడపడం బొటిక్ అనే కాదు, తను కొంచెం డిజైనింగ్ అలా. అంటే ఎలా ఉంటుందంటే తను మా ఇంట్లో సపోజ్ గణేష్ చతుర్థి వచ్చింది అనుకోండి, తనే విగ్రహం రెడీ చేస్తుంది, పెయింట్ చేస్తుంది. అంటే ఒక కైండ్ ఆఫ్ ఆ ఇంట్రెస్ట్ అలాంటి ఎక్కువ. సో అలాగా క్లాత్స్ దాని గురించి బాగా రీసెర్చ్ అవి చేస్తుంది, సంథింగ్ ఏదో ప్లాన్ చేస్తుంది. ఇప్పుడు ఇంకా ఆత్మన్ అని ఒకటి పెట్టింది ఒక కంపెనీ. సో షీఈస్ డూయింగ్. ఎలా ఉంది? ఓకే, షీఈస్. నేను అసలు నా అవసరం అక్కడ లేదా? ఓకే, కావాలంటే ఏంటి ఫ్యూచర్ ప్లాన్ ఏంటి సాగర్? ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఏదో ఇప్పుడు ఆర్కే నాయుడు లాంటి క్యారెక్టర్ ఎప్పుడో వస్తుంది అని ఆశగా ఎదురు చూడటమేనా? అసలు ఏమన్నా గేమ్ ప్లాన్ లాగా ఏమన్నా ఉందా? నేను ఫ్యూచర్ ఎప్పుడు డిసైడ్ చేయలేదు కదా సార్. మంచి మూవీస్ చేయాలని ఉంటుంది. ఒక సొసైటీలో అంటే పాలిటిక్స్ అని చెప్పలేను కానీ సంథింగ్ పొలిటికల్ ఎంట్రీ అని అట్లా అనట్లేదు కానీ సంథింగ్ సొసైటీలో అంటే ఓన్లీ ప్రచారానికే పరిమితం అవుతున్నా. ఓకే, ఫ్యూచర్లో ఎప్పుడన్నా డైరెక్ట్ పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యే ఇది ఉందా, ఛాన్స్ ఉందా? ఉంది. అంటే ఇప్పుడే నేను అంటే రైట్ టైంలో అంటే అది ఎందుకు వస్తాను, దేనికోసం వచ్చాను కూడా నేను చెప్తాను. అదైతే ఉంది. అంటే ఇప్పుడు కూడా నేను చేస్తుంది ఏంటంటే నేర్చుకోవాలి. అంటే పాలిటిక్స్ అంటే 4 గోడల మధ్య ఉండి చేసేది కాదని నాకు తెలుసు. పాలిటిక్స్ అంటే ఫస్ట్ ఏంటంటే అవతల వ్యక్తి ప్రాబ్లమ్ని మనం ఓన్గా ఫీల్ అయినప్పుడే జనాల్లోకి వెళ్ళి అవన్నీ తెలుసుకోవాలి సార్. ఏదో పైన చేతులు ఊపితే దట్స్ నాట్ పాలిటిక్స్. అది నాకు అది తెలుసు, అంటే అది నా ఫ్యామిలీలో చూశాను. బట్ పాలిటిక్స్ ఆర్
ఇప్పుడు మంచి క్యారెక్టర్స్ అంటే హీరోగానే చేస్తానని మడిగొట్టుకొని కూర్చున్నా, లేదంటే అసలు ఏదైనా మంచి క్యారెక్టర్ వచ్చినా నేను రెడీ అనేది ఉందా? ఇప్పుడు అనిపిస్తుంది సార్. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ఒకప్పుడు హీరో అంటేనే ఉండేది, ఇప్పుడు హీరో విలన్ అని లేదు సార్. లైక్ నాకు విజయ్ సేతుపతి గారు అంటే చాలా ఇష్టం. అంటే ద వే అంటే ఆయన కెరీర్ని అలా మోల్చుకునే విధానం, అలా ఒక ప్రాపర్ క్యారెక్టర్స్ చాలా ఉంది చేస్తే. అంటే ఎలా ఉంటుందంటే సార్, ఒకసారి ఒక జట్కా తగిలిన తర్వాత ఆ క్యారెక్టర్ అలా వెళ్తుందా లేకపోతే మనం అనుకోవడమే ఒక చిన్న డౌట్ వస్తుంది కదా, అలా అయిపోయాను. కానీ ప్రాపర్గా క్యారెక్టర్ వస్తే ప్రాపర్ చేయాలంది. అంటే 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 టీవీకి మాత్రం లేదు, అనుకోవట్లేదు సార్. టీవీకి అంటే సీరియల్స్ మొన్న నాగబాబు గారు కలిసిన ప్రచారంలో కలిసినప్పుడు నాగబాబు గారు అంటున్నారు, మొగల్ రేకుల తర్వాత మళ్ళీ అలా రాలేదు సాగర్ టీవీకి, అలా క్యారెక్టర్స్ కానీ సీరియల్ చాలా ఉన్నాయి కదా, క్యారెక్టర్స్ అంటే హిట్ అయిన. ఇప్పుడు తనే అన్నారు, నిన్ను ప్రతి ఇంట్లో ఓన్ చేసుకుంటున్నారు ఆయన ఒక మాట అన్నారు. ఇద్దరు మగవాళ్ళని ఇష్టపడడానికి 2 క్యారెక్టర్స్ ఉంటాయి అన్నారు. ఒకటి రొమాంటిక్గా ఉండాలి, ఒకటి ఇంట్లో కొడుకులాగానో తమ్ముళ్ళలాగానో అన్నలాగానో ఉండాలి. ఈ రొమాంటిక్ అనేది కొన్ని రోజుల తర్వాత మారిపోతుంది. నీది రెండో టైపు, ఇంట్లో కొడుకులాగా బ్రదర్ లాగా ఒక అన్నలాగా కనబడుతుంది. అందుకే ఇన్ని రోజులు ఆ క్యారెక్టర్ సస్టైన్ అయింది. ఇప్పుడు కూడా నేను అంటే పిఠాపురంలో క్యాంపెయిన్ చేసేటప్పుడు చూస్తున్నాను. సో ఎందుకు ఈ రోజు వరకే క్యారెక్టర్ బతుకుంది అంటే బికాస్ నేను ఓన్ చేసుకున్నారు. సో అలాంటప్పుడు ఇంకా మళ్ళీ అలాంటి క్యారెక్టర్ రాకపోవచ్చు అని నా ఫీలింగ్ ఎక్కడ. సో నేను టీవీస్ అంటే ఎలా ఉండేదంటే, ఇప్పుడు మొగల్ రేకులు 2 దాని గురించి ఏదో అడిగితే అన్న ఇప్పుడు చేసినా అలా రాదు. అంటే అంత కలుస్తుంటారా మంజులా గారిని? కలుస్తుంటాం దేర్ ఫోన్లో మాట్లాడుతుంటాం. నా మూవీస్ గురించి యాక్చువల్గా వాళ్ళు కూడా ఒకే ఒక సినిమా ఆ టైంలో మంచి స్వింగ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఒకే ఒక సినిమా చేసి వాళ్ళకి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ తర్వాత మళ్ళీ సినిమాలు చేయాలి అంటే సార్. సినిమాకి చాలా ఫ్యాక్టర్స్ యాడ్ అవ్వాలి సార్. చెప్తాను కదా సార్, రైట్ టైంలో రైట్ ఆర్టిస్టులు. అంటే సినిమా అనేది 2.5 hours. సీరియల్లో ఆర్టిస్ట్ని మార్చేసి ఒక ట్రాక్ మార్చవచ్చు, సినిమాలో వెసులుబాటు ఉండదు. రైట్ కంటెంట్, ఆ 2 గంటల కంటెంట్ కరెక్ట్గా ఉండాలి, ఆ 2 గంటల ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ బాగుండాలి, మ్యూజిక్ బాగుండాలి. సినిమా ఫస్ట్ కాపీ బాగుంది అనిపించినా అది ఇంకా జనాలకు వెళ్ళేటప్పుడు రైట్ టైం ఉండాలి, దానికి ఒక బజ్ క్రియేట్ అవ్వాలి, దాని గురించి వెయిట్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. రిలీజ్ అయిన తర్వాత థియేటర్లో స్పేస్ దొరకాలి, బాగుందని టాక్ వచ్చినా కూడా చూడడానికి వెళ్ళినా కూడా మన థియేటర్లో ఉండాలి సినిమా. సో ఇంత ఉంటుంది. సీరియల్ అలా కాదు కదా. వీటన్నిటినీ ది 100 ఫుల్ఫిల్ చేస్తుందనే నమ్మకం ఉందా సార్? నేనైతే 100% ది 100 అనే మూవీ సార్ ఒక గొప్ప సినిమా చేశారని మాత్రం ఖచ్చితంగా. అంటే నెగిటివ్ కామెంట్ ఇవ్వకుండా మాత్రం చేశాను సార్. ఇప్పుడు సపోజ్ రివ్యూస్ ఇస్తారు కదా సార్, ఏం చేశాడు సాగర్, ఏ మూవీ చేశాడంటే ది 100 అంటే ఎలాంటి కామెంట్ ఇస్తారో మీరు చూడండి. అంటే ఎందుకు చెప్తానంటే సార్, జాగ్రత్త పడ్డాం. అండ్ దాంతోపాటు మిగతా ఫ్యాక్టర్స్ ప్రమోషన్ బాగా చేయాలి సార్, ప్రమోషన్ గట్టిగా చేయాలని ఫిక్స్ అయిపోయాను. ఒక్కొక్క స్టేజ్ని కొంచెం లేట్ అయినా సరే, అంటే ఐఎమ్ నాట్ ఏ ఇండస్ట్రీ పర్సన్ కాదు, ఇండస్ట్రీ బ్యాక్ అంటే మేము వచ్చిన అంటే ఫ్యామిలీ ఇండస్ట్రీ అది కాదు. కానీ ఒక్కొక్క తప్పుని, ఒక్కొక్క ఆబ్స్టాకిల్ని నేను చేసుకుంటూ ఒక దగ్గరికి వచ్చాను. ఇంకా ఈ రిలీజ్ టైం ఎలా ఉంటుందో అనేది. సో అంతా మంచిగా జరగాలి. ది 100తో మళ్ళా టీవీలో నీకు ఆర్కే నాయుడు క్యారెక్టర్ ఎంత మంచి పేరు తెచ్చిందో, ఈ 100లో మీరు చేసిన ఐపీఎస్ క్యారెక్టర్ కూడా అంత మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. మీరు అంటే నేను ఎందుకు హ్యాపీ ఫీల్ అవుతున్నా అంటే సార్, మీలాంటి వాళ్ళు కొంతమంది నేను షాదీ చూసినప్పుడు చాలామంది ఫోన్ చేశారు. అంటే నాకు బ్రేక్ రావాలి అబ్బాయి సినిమాలో చేయాలనుకునే వాళ్ళు మీలాగా చాలామంది ఉన్నారు. అది నాకు ఇప్పటికీ గుర్తుంది. అంటే షాదీ ఎక్కడో అంటే
రీచ్ కాకపోవడం అనేది, అంటే సినిమా బాగున్నా రీచ్ అవ్వలేదని చాలామందికి ఒక చిన్న కన్సర్న్ ఉంది. దానివల్ల మీరు ఎంకరేజ్ చేస్తున్న అదికి ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇంతమందికి అంటే ఒకడు అందరూ బలంగా అనుకుంటే ఒకటి జరుగుతుంది అనిపిస్తుంది. ఈసారి అందరూ బలంగా అనుకుంటున్నారు అనే ఫీలింగ్ అయితే ఉంది. సో ఇది ఎనీవే విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సాగర్ అలియాస్ ఆర్కే నాయుడుతో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్.